నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 178వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. గత వారం ఈ 178వ ఎపిసోడ్ టెలికాస్ట్ కావాల్సింది ఉండే, బట్ మేము అనివార్య కారణాల వల్ల గత వారం గ్లోబల్ రౌండప్ మీకు అందించలేకపోయాము. దానికి క్షంతవ్యుణ్ణి. ఈ ఎపిసోడ్ గత వారంలోని ముఖ్యమైన అప్డేట్స్ ని అండ్ ఈ వారంలోని జరిగినటువంటి పరిణామాల్ని కలిపి ఈ గ్లోబల్ రౌండప్ ని మేము ముందుకు తీసుకొచ్చాము. సో అంతర్జాతీయ పరిణామాలని నిశితంగా గమనిస్తున్నటువంటి నేషనలిస్ట్ ప్రేక్షకులు అండ్ అందులోనూ తెలుగు ప్రేక్షకులకి ఇంకెక్కడా ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా లేని ఇవ్వని సమాచారాన్ని నేషనలిస్ట్ వేదికగా గ్లోబల్ రౌండప్ ద్వారా మీకు అందిస్తున్నటువంటి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 177వ ఎపిసోడ్ లోని కొన్ని కామెంట్స్ మనం చూద్దాం. సో చూసారు కదా, 177వ ఎపిసోడ్లోని కమెంట్స్ అవి. 178వ ఎపిసోడ్లోకి వెళదాము. ఈ వారం చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. వాటిల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ షేర్ చేయండి 10 మందికి. అండ్ నేషనలిస్ట్ హబ్ NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఈ వారం మనకు ఒక ఫస్ట్ పాజిటివ్ న్యూస్ తో మనం ఈ గ్లోబల్ రౌండప్ ని మొదలు పెడదాం ఈ ఎపిసోడ్ ని. సార్, ఈ వారంలో వచ్చిన డెవలప్మెంట్స్ లో భారతదేశం రెమిటెన్సెస్ అంటే ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డటువంటి వ్యక్తుల ద్వారానో ఇంకోటో ప్రపంచ దేశాల నుంచి వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తున్నటువంటి రెమిటెన్సెస్, ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఈ రెమిటెన్సెస్ $129 బిలియన్ నమోదు చేసినట్టుగా ఒక రికార్డు గణాంకాలుగా తెలుస్తోంది. అండ్ ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ 2 దేశాల బడ్జెట్లను కలిపితే ఎంతనో అంతకంటే ఎక్కువ రెమిటెన్సెస్ వచ్చిన పరిస్థితి. సో ఈ రెమిటెన్సెస్ ని నిజంగా మన భారతదేశపు ఆర్థిక పురోగతి గురించి మనం అనేక సార్లు గ్లోబల్ రౌండప్ లో మాట్లాడుతూనే ఉన్నాము. బట్ ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డటువంటి వ్యక్తులు వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ద్వారానో ఇంకొక రకంగానో మన దగ్గరకు వస్తున్నటువంటి రెమిటెన్స్ ని ఎలాంటి పురోగతిగా మనం అభివర్ణించాలి అండ్ మిగతా దేశాల్లో ఎటువంటి పరిస్థితి, మన దేశంలో వస్తున్న ఈ నంబర్స్ ని మీరు ఎట్లా చూస్తారు? అంటే మనకు వాళ్ళ స్వదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి పని చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మాతృభూమితోటి ఎలా కనెక్ట్ అయి ఉన్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. కరెక్ట్. చాలామంది వాళ్ళ మాతృభూమి నుంచి వలస వెళ్ళి వేరే దేశాల్లో పని చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మాతృభూమికి వాళ్ళు పంపిస్తారా లేదనే పెద్ద ప్రశ్న. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే వాళ్ళ ఆస్తిపాస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్ని అక్కడే పెట్టుకుని మళ్ళీ వాళ్ళ దేశం గురించి వెనక తిరగకుండా చూసేటువంటి పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దానికి భిన్నంగా మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా మన దేశానికి పంపిస్తున్నారు. సరే, ఇక్కడ కుటుంబాలు ఉండి పనిచేస్తున్న వాళ్ళు, ఫర్ ఇన్స్టెన్స్ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం రాదు, వాళ్ళు పంపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే మన సిలికాన్ వ్యాలీలో H1B వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ సిటిజన్షిప్ కాదు అది. కానీ అక్కడ పౌరులైనటువంటి వాళ్ళు కూడా, అమెరికన్ సిటిజన్స్ కూడా భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ మన దేశానికి రెమిటెన్సెస్ పంపిస్తారు. వాళ్ళ బంధువులు ఉంటారు ఇక్కడ, వాళ్ళ ఆస్తులు ఉంటాయి, ఏదో విషయాలు ఉంటాయి. ప్లస్ భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొంచెం అక్కడ ఉన్నటువంటి రిస్క్ని డీరిస్క్ చేసుకుందాం అనుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా ఇది ఒక కీలకమైన అంశం. ఇంకొక అంశం దీంట్లో ఏముందంటే, మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొన్ని దేశాలు లేబర్ని పంపిస్తాయి. మనకు పాకిస్తాన్ కావచ్చు, లేదా మనకు బంగ్లాదేశ్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం నుంచి కూడా చాలామంది లేబర్ వెళ్తారు. కానీ క్వాలిటీ రిసోర్సెస్ని మనం పంపిస్తున్నాం. ఎందుకు? సుందర్ పిచాయ్ తీసుకుందాం, సత్యనారాయణ తీసుకుందాం, ఇటువంటి వాళ్ళు CEO అయ్యారు, అక్కడ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు పంపించేది చాలా పెద్ద మొత్తాన్ని పంపిస్తారు. IT రంగం అంతా లిటరల్గా మన వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. కరెక్ట్. ఇలాగే మనకు ఇంకొన్ని అంశాల్లో కూడా, ఫర్ ఇన్స్టెన్స్ గల్ఫ్లో కూడా మేనేజరల్ పొజిషన్స్ ఉన్నారు, భారతీయులు ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు. ఎన్నో ప్రాంతాల్లో మన వాళ్ళు ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఈరోజు రాగలిగారు మన వాళ్ళు. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లేబర్, క్వాలిటీ అంటే మనకు ఏదో లో లెవెల్ వస్తే కనుక మీరు పంపించేది చాలా తక్కువ ఉంటుంది రెమిటెన్సెస్. హై ఎండ్ రెమిటెన్సెస్ మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. ప్రపంచంలోనే ఇది రికార్డ్.
అండ్ ఇంకొకటి ఇది కూడా కలుపుకోవచ్చు. అప్పుడు యాక్చువల్లీ మనం గత కొన్ని ఎపిసోడ్స్ క్రితం అనుకుంటాను మనం డిస్కస్ చేసాం గ్లోబల్ రౌండప్లో కూడా. ఒక యూట్యూబ్కి వస్తున్నటువంటి 5,000 crores పైన భారతదేశంలో యూట్యూబ్ రెవెన్యూ నమోదవుతుంది అని చెప్పేసి యూట్యూబర్స్ తీసుకుంటున్నారని చెప్పేసి అది జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు గూగుల్ నుంచి కానివ్వండి, ఐటీ కంపెనీస్ నుంచి కానివ్వండి, పేమెంట్స్ లేదా మన దేశానికి వస్తున్నటువంటి రెమిటెన్సెస్ కిందకే వస్తాయి. ఈవెన్ గూగుల్ పేమెంట్స్ కూడా రెమిటెన్సెస్ కదా, అవి కూడా కలిపితేనే ఇది లేకపోతే మోరల్లెస్ అంటే అవి కూడా అంటే 129 billion చాలా ఉంటాయి. చాలా అదే బిజినెస్ రిలేటెడ్ పక్కన పెట్టారు వాళ్ళు, రెమిటెన్సెస్ అని సపరేట్గా పెట్టారు. బిజినెస్ రిలేటెడ్ వేరే ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు గూగుల్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియా, యాపిల్ ఇండియా ఇవి చాలా ఉన్నాయి. వాళ్ళ కంపెనీలు ఇక్కడ పనిచేస్తుంటాయి. వాళ్ళు అక్కడి నుంచి పైసలు పంపిస్తుండొచ్చు. అది బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. బిజినెస్ రిలేటెడ్ వేరే. రెమిటెన్సెస్ అంటే ఇండివిజువల్ రెమిటెన్సెస్. ఇది ఇండివిజువల్ రెమిటెన్సెస్ అన్ని కూడాను $129 billion ఈ సంవత్సరంలో వచ్చాయి మనకి. ఓకే, ఇది మనకు క్రమేపీ ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తాం. ఒక 4 సంవత్సరాల క్రితం మనం దీన్ని $100 billion టచ్ చేసాం మనం. అప్పటి నుంచి కన్సిడరేషన్గా పెరుగుతుంది. ఇంతవరకు మనం తప్ప ఇంకే దేశం కూడా టచ్ కూడా చేయలేదు. $67 billion, $68 billion మధ్యలో ఈ 2 దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్. వాళ్ళిద్దరిని కలిపినంత మనకు రెమిటెన్సెస్ వస్తున్నాయి. మన తర్వాత 2వ స్థానంలో ఉన్నది మెక్సికో. మెక్సికోకి $68 billion వచ్చాయి. అంటే రమార మీద డబుల్ మనకు వస్తున్నాయి. తర్వాత లిస్ట్లో మనం చూసామంటే కనుక చైనా ఉంది, $48 billion. అంటే చైనీస్ సిటిజన్స్ అమెరికాలో చాలామంది ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ కాలిఫోర్నియా, మనకు ఈ వెస్టర్న్ కోస్ట్లో ఎస్పెషలీ చైనీస్ చాలామంది ఉన్నారు అక్కడ. అలాగే టైవాన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హాంకాంగ్ని సపరేట్, ఆఫ్ కోర్స్ చైనా కబ్జా చేసుకున్నాక నేను సపరేట్ దేశం కింద వాళ్ళు పరిగణిస్తారు. అంటే ఫర్ ఆల్ దీస్ రెమిటెన్సెస్ వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ దీన్ని సపరేట్గా ట్రీట్ చేస్తాయి. ప్లస్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చాలా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్ కావచ్చు, మనకు ఆఫ్రికాలో కావచ్చు, వెనిజువేలా, లాటిన్ అమెరికా, యూరోప్ చాలా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు తక్కువేం లేరు. షీ జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట మొత్తం వాళ్ళ ఎక్సెస్ లేబర్ని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పంపించాడు. అయినా కానీ వాళ్ళ రెమిటెన్సెస్ 48 billion మాత్రమే. అంటే ఆ పైసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ సంపాదించిన పైసలు చైనాకు పంపించట్లేదు, వాళ్ళు అక్కడే ఖర్చు పెట్టుకుంటున్నారు లేదా ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చైనా మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి. కరెక్ట్. మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద, మన పొలిటికల్ సిస్టమ్ మీద, మన సంస్కృతి మీద వీళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ చూడాలి మనకి. పాకిస్తాన్లో $33 billion వస్తాయి వాళ్ళకి. అదే వాళ్ళకు ఆధారం. అది కనుక తగ్గిపోయిందంటే ఇంకా వాళ్ళ దేశం కంప్లీట్గా దివాళా తీసి ఉండేది. ఈ $30 billion వాళ్ళని కొద్దో గొప్ప ఆదుకుంటోంది. వాళ్ళ $33 billion ఎక్కడ, మనకు ఆల్మోస్ట్ $130 billion ఎక్కడ. కరెక్ట్. రమారమి $100 billion వాళ్ళకంటే ఎక్కువ ఉంది మనకు వస్తున్నాయి రెమిటెన్సెస్. సో ఇది అక్కడ పరిస్థితి. ఎస్. సో వీళ్ళందరిలో కూడా చూస్తే కనుక దీంట్లో 2 ముఖ్యమైనవి చూడాలి. క్వాలిటీ లేబర్ ఎక్స్పోర్ట్ మనం చేయగలుగుతున్నాము. 2, అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మూలాలను మర్చిపోవట్లేదు, మళ్ళీ మన దేశానికి పంపిస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ కింద మనం చూడాలి. ఎస్. అండ్ నిజంగానే మీరు అన్నట్టుగా ప్రవాస భారతీయులు ఈ ప్రోగ్రామ్ని కూడా చూస్తున్న చాలామంది ఉన్నారు. మన భారతీయులు, మన తెలుగు వారు చాలామంది వేరే దేశంలో స్థిరపడ్డప్పటికీ మాతృభూమి పైన గౌరవంతో లేదా మాతృభూమి పట్ల ఉన్నటువంటి ఆ ఎమోషనల్ కోషెంట్ తోటి ఇక్కడికి మీరు డబ్బులు పంపించడమో, ఇక్కడ మాతృభూమితో ఇంకా ఇప్పటికీ దాన్ని ఆ బంధాన్ని కొనసాగిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు ఫస్ట్ ఈ గ్లోబల్ రౌండప్ తరఫున. సో నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. మోదీస్ కువైట్ విజిట్, ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. మనము 43 సంవత్సరాల్లో మన భారత ప్రధానులు ఎవరూ కూడా కువైట్లో అడుగు పెట్టలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళారు అండ్ 4 MOUs మీద సంతకం చేశారు. డిఫెన్స్ కోఆపరేషన్, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్, అదేవిధంగా కువైట్ మెంబర్షిప్ ఆఫ్ సోలార్ అలయన్స్, ఇట్లాంటి వాటికి సంతకాలు చేశారు. అండ్ కువైట్ విజిట్ని మనం ఒక పాజిటివ్ కోణంలో చూడాలని మీరు ఇందాక అన్నారు. యాక్చువల్లీ ఎందుకు ఇది అంత పాజిటివ్ అంశంగా ఎందుకు చూడాలి? అండ్ కువైట్ విజిట్ని మీరు ఎట్లా చూస్తారు? అవుట్కమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చెప్తారు? అంటే మొట్టమొదటిది 43 సంవత్సరాల దాకా ఏ ప్రధాని వెళ్ళలేదు అనేది ఒక చాలా శోచనీయాంశం. అది ఎందుకు మనం కువైట్ లాంటి దేశానికి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ మన డయాస్పోరా చాలా స్ట్రాంగ్ డయాస్పోరా ఉన్నది. ఈవెన్ మోదీ గారు కూడా 11వ సంవత్సరం వెళ్తున్నారు. ఆయన 10 ఏళ్ళు వెళ్ళలేదు, ఆయన ఇప్పుడు వెళ్తున్నారు. యూఏకి మధ్యలో చాలాసార్లు వెళ్ళారు ఆయన. అటువంటిది కువైట్కి వెళ్ళలేదు. కాబట్టి ఆయన 3వ టర్మ్లో ఎక్కడెక్కడ వెళ్ళలేదు అనే స్ట్రాటజీకి చూసుకొని వెళ్తున్నారు ఆయన. ఇప్పుడు కువైట్ అనేది ఎంత కీలకమో మనకు తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ పర్షియన్ గల్ఫ్ చివర ఉన్నది కువైట్. కువైట్ గుండా మనకు చాలా ట్రాన్సాక్షన్స్ అవుతాయి. కువైట్ నుంచి మనం సిరియా, తర్వాత అటు నుంచి లెబనాన్ యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ మార్పులు వస్తున్నాయి.
మార్పులు వచ్చి స్టెబిలైజ్ అయిన తర్వాత మనకి ఇది చాలా కీలకంగా కాబోతోంది. తర్వాత మనకు ఆల్టర్నేట్ రూట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ నుంచి మనం మిడిల్ ఈస్ట్, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే పెట్టుకుంటున్నామో దానికి ప్రత్యామ్నాయాలు కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ప్లస్ ఇరాక్ ఆయిల్ రావాలంటే బహుశా ఇరాక్ కంటే కూడా కువైట్ నుంచి ఎక్కువ తీసుకురావచ్చు. సో చాలా ఉన్నాయి మనకి. ఎనర్జీ సెక్యూరిటీ అన్నది కువైట్ మనకు చాలా కీలకం. సో అందుకని అక్కడున్న అన్ని దేశాలతోటి మనం ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాం. మనం ఇరాన్ తోటి ఆల్రెడీ మనకు సత్సంబంధాలు ఉన్నాయి. సరే, సున్నీ ప్రపంచం, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, వీళ్ళందరితో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కువైట్ని కోర్స్ సంబంధాలు బాగానే ఉన్నాయి, కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఎవరు. ఈవెన్ చిన్న దేశమైన బహ్రెయిన్ కూడా మోదీ గారు వెళ్ళొచ్చారు, కానీ ఫస్ట్ టైం కువైట్కి వెళ్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి జియో పాలిటిక్స్లో క్వైట్గా మనం అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎక్కడా లేదు. కరెక్ట్. క్రమేపీ పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కంప్లీట్గా తుడిచికొట్టుకుపోయింది. మనము ఒక బ్రిడ్జ్ లాగా తయారయ్యాం. మనకు యుఎస్ కానీ యూరోప్ కానీ ఈ దేశాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వాళ్ళు కువైట్ని వీటిని అన్నింటి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. మనం వీళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ సోలార్ అలయన్స్ గురించి మాట్లాడాం. క్రమేపీ ఇప్పుడు ఆయిల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సోలార్ అలయన్స్ పెట్టుకోవడంతో ఒక విధమైన ఈక్వల్ పార్ట్నర్షిప్ పెట్టుకోబోతున్నాం వాళ్ళతో. ఓకే. సో ఎన్నో అంశాలలో మనకు కీలకంగా వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని మోదీ గారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2 రోజులు ఉండొచ్చారు అక్కడ. సో అఫ్కోర్స్ ఆయన వెళ్ళిన దగ్గర డయాస్పోరా ఎలాగూ ఉంటుంది. అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా మెసేజ్ ఇస్తున్నాం, వీళ్ళు మా వాళ్ళు, బాగా చూసుకోండి వీళ్ళని అని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం. లేకపోతే వీళ్ళని బానిసలుగా చూసుకునేవాళ్ళు వాళ్ళు గతంలో. కరెక్ట్. సో ఎన్నో మల్టిపుల్ యాంగిల్స్లో మనం చేస్తున్నాము. బ్యాక్ అండ్ డిప్లొమసీ కూడా ఉంటుంది. క్రమేపీ వీళ్ళని అందరినీ కూడా ఇజ్రాయెల్ తర్వాత సున్నీ ప్రపంచాన్ని కలిపే దిశగా కూడా బ్యాక్ అండ్ డిప్లొమసీ నడుస్తుంది. అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా ఆపే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. సో ఇన్ని యాంగిల్స్ దాంట్లో ఉంటాయి. బయట చెప్పే ఎంఓయూలో ఒక ఎత్తు అయితే వెనకాల చైనా ఇన్ఫ్లుయెన్స్ని కూడా మనం కంటైన్ చేసే దిశగా మనం పనిచేస్తున్నాం. అందుకని ఇది ఒక చాలా పాజిటివ్ అంశంగా మనం తీసుకోవాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, మన నైబర్హుడ్లోకి వెళ్దాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటిల్లో కొంచెం సీరియస్ డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. బంగ్లాదేశ్కి సంబంధించి మనం చూస్తే ఇంటరిమ్ గవర్నమెంట్గా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ అనే అనడం కూడా కాదేమో, అది ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదో అంటారు, మధ్యంతరంగా ఉన్నది. సో ఇప్పుడు యూనస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వము ఇప్పుడు మహఫూజ్ ఆలం ఎవరైతే హిజ్బుత్ తాహిర్కి అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అప్పుడు అవామీ లీగ్ బ్యాంక్ చేసినటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మహఫూజ్ ఆలంని హోమ్ సెక్రటరీగా నియమించింది. ఇది చాలా సీరియస్ అంశమే ఇది. అండ్ ఒకవైపు ఇది జరిగింది, అండ్ భారత వ్యతిరేకత రోజు రోజుకు బంగ్లాదేశ్లో పెరుగుతూనే ఉంది. అండ్ పాకిస్తాన్ ఇంపోర్ట్స్ పెరగాలని అక్కడ ట్రేడర్స్ మీద ఒత్తిడి వస్తుందనేది ఒక అంశం మనకు పక్కన చూస్తున్నాము. అండ్ పాకిస్తాన్ వెజెల్ డాక్ అయి ఉంది బంగ్లాదేశ్లో. అండ్ పాకిస్తాన్ అనుకూలత పెరుగుతున్న టైంలో ఈవెన్ షేక్ హసీనాని ఎక్స్ట్రాడైట్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కూడా చేయడము, ఇవన్నీ జరుగుతున్న టైంలోనే భారతదేశం మాత్రం రైస్ని వాళ్ళకి పంపించింది. సో వాళ్ళకి అవసరం ఉన్నటువంటి రైస్ని మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఏంటి, ఒకవైపు నెగటివిటీ అటువైపు నుంచి వస్తుంది, మనము ఇవ్వాల్సిన మెసేజ్ ఇస్తూనే ఉన్నాము, బట్ స్టిల్ వాళ్ళకి సాయం కూడా చేస్తూ ఉన్నాము. ఈ 3 పరిణామాలని కలిపి ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? మనకు భారతదేశం యొక్క మోడల్ ఏంటంటే మన దేశ ప్రజల మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం మనం. కరెక్ట్. దేశ నేతృత్వం ఎవరు వచ్చినా వాళ్ళ సత్సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం, కానీ నేతృత్వానికి అతీతంగా ప్రజల మీద మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈరోజు అక్కడ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉన్నా, అక్కడ హిందువులని వాళ్ళు హింసిస్తున్నా, మనం ఆ దేశాన్ని ఆదుకునే దిశగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్లో మనకు గుణం చూపిస్తోంది. గతంలో తాలిబాన్ ప్రభుత్వంతో మనకి ఏమీ సంబంధం లేదు అని చెప్పి వదిలేసుకున్నాం. అప్పుడు చాలా భయపడ్డాం కూడా ఒకసారి చెప్పాలంటే. మొత్తం పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. కరెక్ట్. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఈసారి తాలిబాన్ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా వాళ్ళకు గోధుమలు ఇచ్చాము, వాళ్ళకు మందులు ఇచ్చాము, చాలా ఇచ్చాము వాళ్ళకి. ఎన్నో అంశాల్లో వాళ్ళని ఆదుకున్నాం వాళ్ళని. అదే పాలసీ మాల్డీవ్స్లో కూడా చేసాం మనం. మౌజో వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఆదుకున్నాం మనం. రాజపక్ష సోదరులు శ్రీలంకని అతలాకుతలం చేస్తున్నప్పుడు కూడా ప్రజలకు మనమే అండగా నిలిచాం. వాళ్ళకు చమురు ఇవ్వడం దగ్గర నుంచి, ఆహారం ఇవ్వడం దగ్గర నుంచి చాలా చేసాం మనం వాళ్ళకి. కాబట్టి మన నైబర్హుడ్లో మన అప్రోచే అది. ప్రభుత్వం ఫర్ ఇన్స్టెన్స్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం నేపాల్లో ఉన్నా కానీ కూడా మనం వాళ్ళకు కూడా అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇతరత్ర అంశాల్లో మనమే వాళ్ళని ఆదుకున్నాం మనం. కాబట్టి మన పాలసీ ప్రజల మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మనకు చాలా ఒక కీలకమైన భారతీయ పాలసీ అది.
చైనా దాని భిన్నంగా నేతృత్వం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే T20 ఆడట్లేదు, మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ సిరీస్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాం మనం. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈరోజు మన వ్యతిరేకత మనకు అందరికీ తెలిసిన విషయమే. బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా మనం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మీద ఏదో చాలా ట్రేడ్ శాంక్షన్స్ పెట్టి ఇవన్నీ చేశామంటే లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనంలో మనకేమవుతుందంటే మనకు భారత వ్యతిరేకత అన్నది అక్కడ పాతుకుపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, నేను లేదనట్లేదు, కానీ మన మీద భారతదేశం కాన్స్టిట్యుయెన్సీ ఇప్పటికి కూడా ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నది. షేక్ హసీనా పార్టీ అందాం, ఇంకెవరన్నా అందాం, బట్ భారతదేశంతో సత్సంబంధాలు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం షంషేర్ వాళ్ళ ఫార్మర్ ఫారెన్ మినిస్టర్ని కలిసాం, మనం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ కింద కలిసాం. ఆయన భారతదేశం సరిహద్దుల్లో ఎలా చాలా స్మూత్గా ఉంటుంది ట్రాన్సాక్షన్స్ అవన్నీ చాలా చెప్పారు ఆయన. సో ఆ కాన్స్టిట్యుయెన్సీని మనం వదులుకోదలుచుకోలేదు. కాబట్టి మనం అదను చూసుకుని వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ పెట్టాలో అది పెడుతూ వాళ్ళ ప్రజలను కూడా ఆదుకునే దిశగా మనం రైస్ పంపిస్తున్నాం. కాబట్టి ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజన్ లేదు. చాలామంది ఏం చెప్తున్నారంటే మా హిందువులు చంపుతున్న వాళ్ళకి మీరు ఎందుకు బియ్యం పంపిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ సిరీస్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నాం మనం. చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. క్రమేపీ దాన్ని మళ్ళీ ఎలాగైతే మాల్డీవ్స్ చైనా ఒత్తాసు పలుకుతూ మళ్ళీ మన దగ్గర వచ్చి వాళ్ళు దాసోహం అన్నారో, అలాగే బంగ్లాదేశ్ కూడా క్రమేపీ మన సైడ్ వచ్చేటువంటి పరిస్థితులు మనం తీసుకొస్తాం. కరెక్ట్. అందుకని వాళ్ళని సమర్థిస్తున్నాం మనం. రెండు, అక్కడ పాకిస్తాన్ ఇస్లామైజేషన్ అన్నది మనం బంగ్లాదేశ్లో ఎక్కువ చూస్తున్నాం మనం. ఇది డెఫినెట్గా మనకు ఒక థ్రెట్టే. వాళ్ళ ఆఫీసర్లు ఎవరైతే మనకు ఈ మహమ్మద్ యూనిస్ ప్రభుత్వంలో వాళ్లకు సలహాదారులుగా ఉంటున్నారో వాళ్ళలో ఈ హిజ్బుత్ తహరీర్ సంబంధించినటువంటి నేత ఇందనూ చెప్పావు కదా, అతను ఇప్పుడు హోమ్ మినిస్టర్ అందాం, అంటే వాళ్ళు సెక్రటరీ కూడా కాదు, అడ్వైజర్ టు హోమ్ మినిస్ట్రీ అలా పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు కాబట్టి, చట్ట ప్రకారం గవర్నమెంట్ కాదు కాబట్టి అలా ఏదో పేరు పెట్టారు. హిజ్బుత్ తహరీర్ అన్నది మనకి ఎన్నో దేశాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సిరియాలో ఈరోజు వాళ్ళ ప్రభుత్వానికి వచ్చారు వాళ్ళు. హిజ్బుత్ తహరీర్ యొక్క వాళ్ళ మేనిఫెస్టో చూస్తే, వాళ్ళ పాలసీస్ చూస్తే కనుక షరియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఇస్లామైజ్ చేయాలి దేశాన్ని అన్నటువంటి వాళ్ళ భావన. అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గ్రేటర్ బంగ్లాదేశ్ వాళ్ళు మ్యాప్లు వేశారు. అంటే వెస్ట్ బెంగాల్ని మొత్తం వాళ్ళ దాంట్లో అధీనంలో తీసుకోవాలి. త్రిపుర, ఒక్క మిజోరాం, నాగాలాండ్ తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇంక్లూడింగ్ అస్సాం బంగ్లాదేశ్ కలుపుకోవాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్. చికెన్ స్నేక్ కారిడార్ మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు. ప్లస్ ఇంకేం చెప్తున్నారు వాళ్ళు, ఒక ప్రొఫెసర్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలెక్చువల్, సోకాల్డ్ ఇంటెలెక్చువల్, ఆయన చెప్తోంది ఏంటంటే JF-10Cs మనం కొనుక్కుందాం చైనా నుంచి. అవి కొనుక్కుంటే కనుక మనం భారతదేశానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయొచ్చు, ఇవన్నీ కూడాను ఈశాన్య రాష్ట్రాలని మనం టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పి అది మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి భారత వ్యతిరేక జ్వాలలు అక్కడ వీస్తున్నాయి. ఇది మనం గమనించాలి. దానికి సరే ఉచితంగా మనం ఎలా నిర్ణయించాలో అలా చేస్తాం. మనం చెస్ తంపింగ్ చేసి ఏదో అర్నబ్ గోస్వామి డిబేట్ లాగా మనం అక్కడ గొడవ పెట్టుకోం. మనం చేసే పద్ధతిలో మనం చేస్తాం మనం. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మన అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను కొంత లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ మనం ఆడుతున్నాం. ఇంకా అక్కడ జరిగింది ఒక పెద్ద మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ డైరెక్ట్గా కరాచీ నుంచి చిట్టగాంగ్ దాకా ఒక షిప్ని తీసుకొచ్చాయి. ఒక నెలన్నర క్రితం తీసుకొచ్చారు. ఇప్పుడు రెండో షిప్ వచ్చింది. ఈ రెండో షిప్లో ఏదో వాళ్ళు చాలా ఎక్విప్మెంట్ పంపించాము, ఏదో వాళ్ళకి కావాల్సిన ఆహారము, ఇంకేదో ఇతరత్ర బాసాల్ట్ అని, ఇంకేదో కొన్ని కెమికల్స్ ఇలాంటివి పంపించాము, ఏవో చాలా చెప్తున్నారు, ఇవన్నీ పంపించామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొన్ని కంటైనర్స్లో మందు సామాగ్రి ఉంది, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పంపించారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్లో మనం చూడొచ్చు, ఆ ఫొటోస్ అవన్నీ కూడా చూడొచ్చు మనం. సో అవి మనకు చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. ఇది RDXా మరి దాంట్లో ఏముందో మనకు తెలియదు, ఎటువంటి ఎక్స్ప్లోజివ్ తెలీదు. కంబోడియా మార్కింగ్ ఉంది దాని మీద. అంటే కంబోడియా నుంచి పాకిస్తాన్ కొనుక్కొని ఇక్కడ సప్లై చేస్తున్నారా ఏంటి మనకు తెలియదు అది. ఎందుకంటే అది ప్రతి షిప్కి ఒక ఫ్లాగ్ ఉంటుంది, అది ఏ ఒక దేశానికి చెందింది అని. దాన్ని ఇంకో దేశం హైర్ చేసుకోవచ్చు. బహుశా పాకిస్తాన్ హైర్ చేసుకొని అక్కడ పంపించింది అని మనకు తెలుస్తుంది. దాంట్లో నుంచి 70 మంది టెర్రరిస్టులు ఆ కంటైనర్ నుంచి దిగినటువంటి వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్లో వాళ్ళని గుర్తుపట్టకుండా ఎక్కడో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఇన్ఫిల్టర్ అయ్యి అస్సాంలో, బంగాల్లో, ఇతరత్ర దేశంలో వాళ్ళు ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తారో అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. సో బంగ్లాదేశ్ అనేది మనకి ఈరోజు పెద్ద తలనొప్పి. దాన్ని మనం ఒక్క సరిహద్దుల్లో ఆపినంత మాత్రాన మనం ఆపలేము. చాలా అంశాలలో గొడవలు మనకు దాని నుంచి చాలా ఒక విధమైనటువంటి
టెన్షన్ అన్నది దేశంలో ఉండబోతోంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ ప్రజలను ఆదుకోవడం అనేది డిఫరెంట్ ఎత్తు. ఈ రెండు కలిపి మనం చూడకూడదు. మన ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఆపం. ఈరోజు మళ్ళీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశం నుంచి మేము రైస్ కొనుక్కుంటామని వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. వాళ్ళు ఫ్యూచర్లో కూడా కొనబోతున్నారు వాళ్ళు. కానీ దీంట్లో ఒక మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ మనం గమనించవలసింది ఏంటంటే, మనం చూసాం బంగ్లాదేశ్లో ఎంత సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. కరెక్ట్. బ్రహ్మపుత్ర, గంగా నదులు, అలాగే ఎన్నో వందల నదులు ఉన్నాయి అక్కడ. మొత్తం భూమంతా కూడాను పంటలు అద్భుతంగా పండుతున్నాయి. అటువంటి దేశం ఈరోజు రైస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ప్రశ్నించక్కర్లా. కరెక్ట్. అలాగే పంజాబ్ ఈజ్ రైస్ బౌల్ ఆఫ్ భారత్ అంటారు, లేదా వీట్ బౌల్ ఆఫ్ భారత్ అంటారు. అటువంటిది ఈరోజు వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే మన దగ్గర ఉన్నటువంటి పంజాబ్ కూడా ఈరోజు భూమి అంతా సారం చచ్చిపోయి వాళ్ళు ఈ ఫార్మర్స్ అజిటేషన్ దానివల్లే చేశారు. వాళ్ళు 100 టన్నులు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే 120 టన్నులు వాళ్ళు అమ్ముతున్నారు మార్కెట్స్కి. 20 టన్నులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి తెచ్చుకొని అమ్ముతున్నారు. ఎంఎస్పీ ఉంది, ఎంఎస్పీ వాడుకోవడం. అందుకనే అజిటేషన్ అంతా, ఆ దళారుల అజిటేషన్. అది రైతుల అజిటేషన్ కాదు. రైతులు పాపం బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి రైతులు అక్కడ. సో ఈ ప్రాంతాలన్నీ ఎందుకు తయారైనంటే కనుక వీటి యొక్క గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ప్రాంతాలలో ఆల్రెడీ సస్యశ్యామలుగా ఉన్నటువంటి భూములలో వీళ్ళు కెమికల్స్ వేశారు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దాంట్లో వేసి సారం చచ్చిపోయింది. ఈల్డ్ గతంలో మీరు ఎకరానికి 10 క్వింటాలు వస్తే ఈరోజు మీకు 30 క్వింటాలు వస్తున్నాయి. సంతోషించారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఏమైంది? సారం చచ్చిపోయింది. అక్కడ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి ఈ 2 దేశాలు వచ్చినాయి. భారతదేశంలో అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి భారత ప్రభుత్వం ఒక పాలసీ పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్కి మెల్లిగా షిఫ్ట్ అవుతున్నాం మనం. కరెక్ట్. సో ఈ అంశం కూడా మనం గమనించాలి. సో బంగ్లాదేశ్ పరిస్థితి ఆర్థికంగా క్షీణిస్తోంది, నైతికంగా క్షీణిస్తోంది, వాళ్ళ డెమోక్రసీ క్షీణించింది, వాళ్ళ ఏమంటారంటే ఈ మన రిలీజియస్ ఫండమెంటలిజం, ఛాందసవాదం అన్నది చాలా పెరిగిపోయింది అక్కడ. ప్లస్ అన్నిటికంటే కీలకం ఏంటంటే భారతదేశంతో వాళ్ళు కనుక సత్సంబంధాలు తెంచుకుంటే ఆ దేశం బతకలేదు. మన సరిహద్దులతోటే 3 దిశలు కూడా భారతదేశంతో వాళ్ళు సరిహద్దు ఉన్నది. ఒక సముద్రం, ఒక ఏరియా వదిలేసామంటే మిగతా అంతా కూడాను భారతదేశం లేకుండా ఆ దేశం బతకలేనటువంటి పరిస్థితి. కాబట్టి మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి. మరి అక్కడ ఇటువంటి ఛాందసమే నడిస్తే కనుక మనకు మాత్రం తలనొప్పులు తప్పవు. గతంలో 2.5 ఫ్రంట్ వార్ అనుకునేవాళ్ళం మనం. ఇప్పుడు మల్టీ ఫ్రంట్ వార్ మనకు రాబోతుంది. ఓకే. ఎందుకంటే లేటెస్ట్గా నేపాల్ కూడా బీఆర్ఐ సంతకం పెట్టొచ్చారు. అక్కడ బీఆర్ఐ అనేది ఏం లేదు, ఒక ముఖోటా లాంటిది. వాళ్ళు రైల్వే ట్రాక్స్, తర్వాత రోడ్స్, మన చికెన్ స్నెక్ దాకా వేసేస్తారు నేపాల్లో. సడన్గా పిన్సర్ అటాక్ ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, అక్కడ నేపాల్ నుంచి వాళ్ళు అటాక్ చేసి దాన్ని కబ్జా చేసుకోవచ్చు. భూటాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది చైనా. భూటాన్ మీద డోక్లాం ఏరియాలో మాకు ఇచ్చేయండి, ఇతరత్రా మీతో సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ 3 డోక్లాం ఏరియా, నేపాల్, బంగ్లాదేశ్, ఈ 3 ప్రాంతాల నుంచి వాళ్ళు పిన్సర్ అటాక్ చేశారంటే 3 దగ్గర నుంచి మన నార్త్ ఈస్ట్ కట్ అయిపోతుంది. అది చైనా ప్లాన్ చేస్తుంది. ఆ ఊబిలోకి వీళ్ళు వెళ్తున్నారు బంగ్లాదేశ్. కరెక్ట్. పైపెచ్చు వాళ్ళకి వెపనరీ అంతా కూడాను పాకిస్తాన్ సప్లై చేస్తుంది. సో అందుకని ఇప్పుడు మనకు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ చైనా సామంతుడిగా ఉంది, బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్ సామంతుడిగా తయారయ్యాడు. సో అల్టిమేట్గా చైనా ఒత్తాసు పలికేటువంటి దేశంగా తయారవుతుంది. కరెక్ట్. పాకిస్తాన్కి సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్దాం సార్. పాకిస్తాన్లో టీటీపీ అటాక్ చేసింది. పాకిస్తాన్ ఫోర్సెస్కి సంబంధించిన వాళ్ళు, సెక్యూరిటీ పర్సనల్ 16 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయారని టీటీపీ క్లెయిమ్ చేస్తుంది. యాక్చువల్లీ తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, ఈ టీటీపీ ఆర్గనైజేషన్ పాకిస్తాన్లో ఈరోజు పాకిస్తాన్ ఆర్మీకి కానీ ప్రభుత్వానికి కానీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అనడంలో అసలు ఎటువంటి భేదాభిప్రాయం అక్కర్లేదని అనిపిస్తుంది. టీటీపీ అటాక్స్ రెగ్యులర్గానే మనం గ్లోబల్ రౌండప్లోనే చాలా వరకు చర్చిస్తూనే ఉన్నాం. కానీ ఈ అటాక్ చాలా పెద్దది. అండ్ ఇంకొక వైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోపల ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది. అందులో సుమారు 46 మంది దాకా చనిపోయినట్టుగా అక్కడ అధికారిక వర్గాలు ధృవీకరిస్తున్నాయి. దానికి ఇమీడియట్లీ తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఘాటుగా రెస్పాండ్ అయింది. దీనికి మేము ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం మేము అని, రిటాలియేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఈ 2 అంశాలని ఎలా చూడాలంటారు? ఇప్పుడు టీటీపీ పాకిస్తాన్లో అటాక్ చేసిన దానికి ప్రతిగానే ఇది అటాక్ జరిగిందా, లేకపోతే ఇంకా అది వేరు ఇది వేరు సంఘటనగా మనం చూడాలా? సో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నుంచి, తాలిబాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన స్టేట్మెంట్ని మీరు ఎట్లా రీడ్ చేస్తారు? పాకిస్తాన్ మీద హిలరీ క్లింటన్ ఇచ్చిన స్టేట్మెంట్
మనం చాలా గుర్తుంది అప్పుడు జరిగినటువంటి ఘటనల తర్వాత. మీ ఇంట్లో మీరు కనుక పాములను పెంచితే అది మీ పొరుగులో ఉన్నటువంటి వాళ్ళనే కాటేస్తుందని అనుకోకండి, మిమ్మల్ని కూడా ఎప్పుడో కాటేస్తుంది అని ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు అక్షరాల సత్యమైంది. అది ఈరోజు టీటీపీని, ఈ తాలిబాన్ని పట్టి పోషించిందే పాకిస్తాన్. తాలిబాన్ అంటేనే స్టూడెంట్స్ అని అర్థం, వాళ్ళని తాలిబ్ అంటే స్టూడెంట్ అని అర్థం. వాళ్ళని ఇక్కడ వీళ్ళ మద్రాసాల్లో ట్రైనింగ్ చేసి పంపించారు అక్కడికి. సో మరి అటువంటి భావజాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఏం చెప్పారు, మీరు ఇస్లామిక్ ఖలీఫత్ని స్టార్ట్ చేయాలి అన్నారు, ఇస్లామిక్ ఎమిరాత్ని స్టార్ట్ చేయాలి అన్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ చేసినప్పుడు పాకిస్తాన్లో చేయక్కర్లేదా? వాళ్ళు అదే చెప్తున్నారు, పాకిస్తాన్లో కూడా ఇస్లామిక్ ఎమిరాట్ పెట్టండి అంటున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నది ఫ్యాసిస్ట్ ఎలీటిస్ట్ గవర్నమెంట్స్ ఇక్కడ, కరెక్ట్, రన్ బై మిలిటరీ. సో వీళ్ళే, ఇంక మిగతా ప్రజలతో సంబంధం లేదు వీళ్ళకి. కాబట్టి అంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష నీకు చెప్తున్నాను అన్నట్లు నువ్వు అదే చెప్పావు కదా వాడికి, అక్కడ ఎమిరేట్ స్టార్ట్ చేయమన్నావు, ఇస్లామిక్ ఎమిరేట్ అయిపోయింది, మాకు ఎమిరేట్ వచ్చేసింది, ఇక్కడ మిమ్మల్ని కూడా కావాలి, ఇక్కడ కూడా పెడతామని వాళ్ళు మొదలుపెట్టారు. అది అక్కడ జరుగుతోంది. ఇది వాళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఐడియాలజికల్గా వాళ్ళని కౌంటర్ చేయలేకపోతున్నారు. మిలిటరీగా ఎంతవరకు కౌంటర్ చేయగలరు వాళ్ళు? ఎందుకంటే ఐడియాలజీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మనసులో, వాళ్ళ బుర్రల్లో, డిఎన్ఏలో తీసుకెళ్ళి పెట్టేసావో వాళ్ళు నీకు అదే నీతులు చెప్తున్నారు, వీళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు. దాంతో ప్రతి రోజు ప్రతి వారం మనం అటాక్స్ చూస్తూనే ఉన్నాం, టీటీపీ అటాక్స్, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఇంకా గతంలో ఏం చేశారంటే గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని రెండు తీసుకొచ్చారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్, ఎవరికి? అమెరికాకి. పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్ గుడ్ తాలిబాన్. పాకిస్తాన్కి ఏంటి? పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్న వాళ్ళు బ్యాడ్ తాలిబాన్, అమెరికా మీద దాడి చేస్తున్న వాళ్ళు గుడ్ తాలిబాన్. ఇటువంటి పనికిమాలిన ఇంటర్ప్రిటేషన్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ గుడ్డా బ్యాడా మీరు నిర్ణయించుకోండి. మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు, మీరు బ్యాడ్ అంటున్నారు, కానీ వీళ్ళు కూడా ఏమంటున్నారు? తాలిబాన్ వాళ్ళ నేత ఎవరైతే ఉన్నారో, ఎమీర్ అకుడ్జా ఎవరైతే ఉన్నారో, మా ఎమీర్ కూడా అతనే అంటున్నారు. వాళ్ళు ఇద్దరు ఒకటే డిఎన్ఏ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళు ఎందుకు వీళ్ళని మీకు సరెండర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు? సో ఇది అక్కడ జరుగుతోంది. రమారమి 2024 12 నెలలలో 1000 మంది పైబడి సైనికులు చనిపోయారని అఫీషియల్గా వీళ్ళు పాకిస్తాన్ చెప్తోంది. తాలిబాన్ ప్రకారం అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు. ఈ లేటెస్ట్ అటాక్లో 16 మంది చనిపోయారు. తాలిబాన్ ఏమో 50-60 మంది దాకా చనిపోయి ఉండొచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ యొక్క పరిస్థితి అన్నది పాకిస్తాన్ వాళ్ళు పెంచిన పాములే వాళ్ళని కాటేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. రెండు, అక్కడ ఏం జరుగుతోందంటే తాలిబాన్కి వ్యతిరేకంగా చైనా నుంచి ఒత్తిడి వస్తుంది వాళ్ళకి. అలాగే బలూచీల మీద వీళ్ళు చైనీస్ని అటాక్ చేస్తున్నారు. ఈ యొక్క సిపిఈసిలో వాళ్ళ అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయని చెప్పి పాకిస్తాన్ మీద భయంకరమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీ చేత కాకపోతే మా పిఎల్ఏ సైనికులు వస్తారు అక్కడికి మొదలుపెట్టారు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఏదో మేము చాలా గొప్పగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము అని చెప్పాలి, చూపించాలి. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బాంబులేసి వచ్చారు. ఇప్పుడు తాలిబాన్ ఏం చేస్తోంది అంటే, ఆఫ్ఘన్ తాలిబాన్ మా దేశం మీద వచ్చి మా సార్వభౌమత్వాన్ని మీరు ఎలా ఉల్లంఘించారు, మేము రిటాలియేట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా కార్బన్ కాపీ మనకు పాకిస్తాన్కి మధ్యలో ఏం జరిగిందో ఈరోజు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో అదే జరుగుతుంది. నేను వాళ్ళ అనలిస్ట్ కమర్ చీమాది ఒక పాడ్కాస్ట్ చూశాను, డాక్టర్ కమర్ చీమా. అతని పాడ్కాస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ పేరు తీసేసి పాకిస్తాన్, పాకిస్తాన్ పేరు తీసేసి ఇండియా, భారతదేశం పెడితే కనుక ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకే, మా రక్షణ మేము కాపాడుకోవడానికి మేము ఏదో దాడులు చేస్తామని చెప్తున్నాడు. అదే చేసాం మనం బాలాకోట్లో. మా టెర్రరిస్టులని మీ దగ్గర వాళ్ళు శరణిస్తే కనుక మేము ఎందుకు ఊరుకుంటాం అన్నాడు. మేము అదే అన్నాం కదా, ఎల్ఈటీని తర్వాత మనకు జైషే మహమ్మద్ని మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు, మాకు ఇవ్వండి అని మనం అదే చెప్తున్నాం కదా. అంతే. అంటే వర్బాటం, అక్షరానికి అక్షరం మనకు పాకిస్తాన్ మధ్యలో ఎటువంటి పరిస్థితులు మనకు ఒక దశకం క్రితం మనం చూసామో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో అదే జరుగుతుంది. కంప్లీట్ హిపోక్రసీ. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళు టెర్రరిస్టులు, కానీ భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు మతాని కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు దేశభక్తులు వాళ్ళు. సో ఈ హిపోక్రసీ అనేది అక్కడ వాళ్ళు కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయారు. ఇంటర్నేషనల్ ఫోరం లేడు వాళ్ళు చెప్తున్నారు టీటీపీకి వ్యతిరేకంగా మీరు ఆంక్షలు విధించాలి అని చెప్తున్నారు. మనం అదే చెప్పాం కదా, జైషే మహమ్మద్కి ఎల్ఈటీకి వీళ్ళ మీద మీరు ఆంక్షలు విధించండి అని మనం చెప్పాం కదా. కరెక్ట్. ఏమి తేడా లేదు దానికి దీనికి, అంత పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అది. అంటే మనకేం చేశారో ఆ కర్మ వాళ్ళని కాటేస్తుంది, అది అక్కడ జరుగుతుంది. సో దీని తర్వాత ఏమైందంటే తాలిబాన్ బెదిరించింది, మేము రిటాలియేట్ చేస్తామని అంటున్నారు. సో బహుశా 15,000 మంది తాలిబాన్లు పాకిస్తాన్ మీద ఏదో చేయడానికి ఏదో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బార్డర్
మనకి ఎలాగైతే సీజ్ ఫైర్ పెట్టే ముందర రోజు మనకు కాల్పులు జరుగుతుండేవో, క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరుగుతుండేదో, ఈరోజు డురాండ్ లైన్లో అదే పరిస్థితి. పాకిస్తాన్ ఫోర్సెస్కి తాలిబాన్ ఫోర్సెస్ మధ్యలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఫైరింగ్ జరుగుతుంది అక్కడ. సో ఈరోజు పాకిస్తాన్లో శాంతియుతంగా ఏదైనా సరిహద్దు ఉంది అంటే అది భారతదేశ సరిహద్దే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళు. ఇది ఇలా ఉండగా వాళ్ళు, ఇందాక నేను చెప్పాను బంగ్లాదేశ్ విషయంలో చెప్పాను నేను, 70 మంది టెర్రరిస్టులు పంపించారు అక్కడికి. వాళ్ళు భారతదేశంలో టెర్రరిజం పంప్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దేశంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రమేపీ ఒక శత్రువుని చూపించాలి కదా. శత్రువు ఎవరు లేరంటే పాకిస్తాన్ మీద పడుతున్నారు వాళ్ళు. కొత్త శత్రువుని చూపించారు, భారతదేశం సైడ్ వాళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు ఈవెన్ సువేందు అధికారిని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి మన ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పారు మనకి. సో క్రమేపీ మన ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఇక్కడ పాకిస్తాన్ ఇన్ఫిల్టర్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళ దేశంలో అంతర్గతంగా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రెషర్ని తప్పించడానికి, తగ్గించుకోవడానికి వాళ్ళని మన దేశం మీద మళ్లించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు పాకిస్తాన్. ఓకే. సో దీంట్లో మనకు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ మళ్ళీ అంతర్గతంగా ఈవెన్ పొలిటికలీ వాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నారు. వాళ్ళ ఆర్మీ కూడా కంప్లీట్ దారుణమైన పరిస్థితిలో ఉంది. సో ఆర్మీ ఏం చేసిందంటే మనకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు మేరట ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు ఆర్మీ క్యాంటన్మెంట్స్ మీద వీళ్ళందరూ పడి విధ్వంసం చేశారు కదా, వాళ్ళని ఆర్మీ కోర్ట్స్లో ట్రై చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. ఆర్మీ కోర్ట్స్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి. ఇది సివిల్ ప్రాబ్లం, సివిల్ అన్రెస్ట్, రైటింగ్ అనేది సివిల్ ప్రాబ్లం. అది టార్గెట్ ఈరోజు ఆర్మీ అయి ఉండొచ్చు, రేపటి రోజు ఇంకేదైనా సివిలియన్ సెక్రటేరియట్ అవ్వచ్చు, లేదా బస్సులో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. రైటర్స్ సివిలియన్ రైటర్స్ వాళ్ళని మీరు మిలిటరీ కోర్ట్స్లో ట్రై చేయలేరు. కానీ దానికి చట్టంలో వాళ్ళకి పవర్స్ ఇచ్చి చేయొచ్చు అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కర్ర విరకుండా పాము జావకుండా దీన్ని ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు దాన్ని నాంచారు. ఇంత లోపల వాళ్ళ మిలిటరీ కోర్ట్స్ ఏం చేశారంటే రమారమి 70-80 మందికి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు. కొంతమందికి 2 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, ఇలా ఏవో ఇచ్చారు, వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్కి ఇవ్వలేదు జడ్జిమెంట్, ఫయద్ హమీద్కి ఇవ్వలేదు జడ్జిమెంట్. అంటే వీళ్ళ మీద ఇంకా కత్తి పెట్టున్నారు, అవసరం ఉన్నప్పుడు వాడుకుందామని. సో ఇది పరిస్థితి. దీనిని అమెరికా, తర్వాత మనకు యూరోపియన్ యూనియన్, యూకే వీళ్ళందరూ ఖండిస్తున్నారు. సివిలియన్ మ్యాటర్స్ మీరు మిలిటరీకి ఎలా తీసుకెళ్తున్నారు అని. సో వాళ్ళకేం చెప్తున్నారు, ఇది అల్టిమేట్ కాదు, పైన సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయించాలి, వాళ్ళు నిర్ణయిస్తే అప్పుడు చూస్తాము, ఏ అంశాలు మిలిటరీ కోర్ట్స్ చేయొచ్చు, ఏ అంశాలు వాళ్ళ పరిధిలో లేవు, ఇది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది, అంతవరకు వాళ్ళు ఏదో జడ్జిమెంట్ ఇచ్చారు అని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ డీప్ స్టేట్ నిజంగా కంట్రోల్ పోతోంది. జడ్జిలు ఏమిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేక మిలిటరీ కోర్టులో తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇది ఆ దేశంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫెయిలియర్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్, డిఫెన్స్ ఫెయిలియర్, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, ఎకనామిక్ ఫెయిలియర్, అగ్రికల్చరల్ ఫెయిలియర్, ఎన్ని మల్టిపుల్ ఫ్రంట్స్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కరెక్ట్. సో కానీ చాలామంది విశ్లేషకులు, నేను చాలా టీవీ డిబేట్స్లో అవి చూశాను, నేను యూట్యూబ్లో చాలా చూడొచ్చు మనం. రేపు పొద్దున మా పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది, 4 ముక్కలు అవుతుంది, 5 ముక్కలు అవుతుంది, ఇటువంటివన్నీ పనికి వాళ్ళ డిస్కషన్ ఇది. ఎందుకు ఇది ఇలా జరుగుతుండగా పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తోంది, లేటెస్ట్ F-35 ఎయిర్క్రాఫ్ట్స్ కొందామని ప్రయత్నం చేస్తోంది చైనా నుంచి. ఇంకా ఆలు లేదు, చూలు లేదు. F-35 ఇంకా వాళ్లే ప్రొడక్షన్ లైన్లో రాలేదు, ఏదో డెమాన్స్ట్రేట్ చేశారు, 5th జనరేషన్ మా దగ్గర ఉంది అని చెప్పారు. వీళ్ళు ఆల్రెడీ కొంటా ఉంటున్నారు. ముందర వాడు తయారు చేయాలి, వాడు దాన్ని సఫిషియెంట్ నంబర్స్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చుకోవాలి, తర్వాత వాడు ఎక్స్పోర్ట్ చేయాలి. సో పాకిస్తాన్కి వచ్చేసరికి 10 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఆల్రెడీ వాళ్ళు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ప్రయాణం చేస్తున్నాం అంటున్నాడు. వాళ్ళకి లేటెస్ట్ సబ్మరీన్స్ ఇస్తున్నారు. ప్లస్ పైపెచ్చు చాలా డేంజరస్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమొస్తుందంటే, గ్వాడర్ పోర్ట్ని కంప్లీట్గా చైనాకి అప్పచెప్పి చైనా నుంచి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ కావాలి అని అడుగుతున్నారు. అంటే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే ఏంటో చెప్పండి. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే న్యూక్లియర్ అటాక్ సంబంధించి, న్యూక్లియర్ శక్తికి సంబంధించిన టర్మినాలజీ ఇది. మనకు ల్యాండ్ బేస్డ్, భూమి మీద ఉన్నటువంటిది, షిప్పుల మీద ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 24 గంటలు వాచ్ చేస్తూ ఉంటాం. మనం శాటిలైట్స్ ఉంటాయి, తిరుగుతుంటాయి, మన సెన్సర్స్ ఉంటాయి, మన డ్రోన్స్ ఉంటాయి, ఏవాక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటాయి. యుద్ధం అంటూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవన్నీ కూడాను ఒక్కటే అటాక్లో న్యూట్రలైజ్ చేసేస్తాం. మనం సమ్ 50 టార్గెట్స్ ఉన్నాయంటే 50 టార్గెట్స్ని కూడాను ఒక్క ఫస్ట్ షాట్లోనే అన్నీ మనం పేల్చేస్తాం అది. సో వాడు మళ్ళీ మన మీద రిటాలియేట్ చేయడం వాడి దగ్గర కెపాసిటీ ఎక్కడ ఉంటుంది?
దాన్ని సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. సిమిలర్లీ వాడు షిప్ను కూడా పేల్ చేయొచ్చు మనం. దాని సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే సబ్మరీన్స్ నుంచి వస్తుంది. సబ్మరీన్ సముద్రంలో ఉంటుంది, అది ఎక్కడుందో మనకు పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి దాన్ని ట్రాకింగ్ చేయడం అనేది చాలా అంత సులభమైన విషయం కాదు అది. అక్కడి నుంచి వాడు ఫైర్ చేయొచ్చు. అంటే దానికి ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇలా మన దేశం మీద దాడి జరిగింది అని వాడికి తెలియాలి ఫస్ట్, సబ్మరీన్లో ఉన్న వాడికి. ప్లస్ అటాక్ చేయమని వాడికి ఇన్స్ట్రక్షన్స్ రావాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా కోఆర్డినేట్స్ ఎక్కడ అటాక్ చేయాలని చెప్పాలి. ఆ ప్రోటోకాల్స్ని స్ట్రిక్ట్గా ఇంకెవరు లీక్ చేసి ఎవరు పట్టుకోకుండా ఇదంతా కూడాను దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలి. తర్వాత వాడు అక్కడి నుంచి ఫైర్ చేస్తే ఆ టార్గెట్ మీద వెళ్ళి కొట్టాలి. ఇది సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ. భారతదేశానికి మనకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఉంది. మన దగ్గర ఆకాశం నుంచి కొట్టచ్చు, 2 మనం ల్యాండ్ నుంచి మిసైల్స్ కొట్టచ్చు, 3 మన షిప్ల మీద నుంచి కొట్టచ్చు. ఈ మూడిటిని లెటసే చైనానో ఇంకెవరైనా దేశం దాన్ని కంప్లీట్గా మన న్యూక్లియర్ అసెట్స్ అన్ని ధ్వంసం చేశారంటే సబ్మరీన్స్ మనం కొట్టగలం. మనకు ఆ కెపాసిటీ ఉంది. మన దగ్గర న్యూక్లియర్ సబ్మరీన్స్ ఉన్నాయి, నాన్ న్యూక్లియర్ సబ్మరీన్స్ ఉన్నాయి. ప్లస్ మన దగ్గర లాంగ్ రేంజ్ లిటరల్గా 2500 కిలోమీటర్స్ కొట్టగలిగినటువంటి అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర వాటితోటి మనం న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. అది కావాలి అని పాకిస్తాన్ కోరుతుంది. చైనా ఆఫీషియల్గా ఏం చెప్పిందంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దు అని చెప్పారు వాళ్ళు. కానీ ఎంతో కాలం పట్టదు, ఇది కొంతకాలం తర్వాత పాకిస్తాన్కి ఆ శక్తి వచ్చి తీరుతుంది. మరి ఇంత దివాళా తీస్తున్న దేశానికి దీని మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రమేపీ ఇవన్నీ కూడాను చైనాకు సామంతులు అయిపోతున్నాయి. నార్త్ కొరియా ఎలాగైతే సామంత దేశం అయిపోయిందో అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళకి సామంత దేశం అవుతుంది ఇప్పుడు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మనకి థ్రెట్ పర్సెప్షన్ ఏ లెవెల్కి వెళ్తుందో చూద్దాం. అమెరికా ఇంత లోపల ఏం చేసిందంటే 4 కంపెనీల మీద ఆంక్షలు విధించింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ పాకిస్తాన్ డెవలప్ చేస్తోంది, దీనివల్ల మా సెక్యూరిటీ దెబ్బతింటుంది, మా రక్షణ కోసం మేము వీటి మీద ఆంక్షలు విధిస్తున్నామని చెప్పి అమెరికా చెప్పింది. కానీ దాంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గర 2200-2300 కిలోమీటర్స్ కొట్టగలిగిన మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆల్రెడీ. అంటే భారతదేశం మొత్తం కవర్ చేయొచ్చు వాళ్ళు. అలాగే ఆల్మోస్ట్ మనకు కువైట్ దాకా అంటే ఇజ్రాయెల్ దగ్గరగా వాళ్ళు కవర్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. వాళ్ళ లాంగ్ రేంజ్ మిసైల్స్ 3500 కిలోమీటర్స్ వెళ్తాయి. అంటే ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైలు మన డియాగో గార్సియా అమెరికన్ బేస్ని కొట్టచ్చు వాళ్ళు. ఈ 4 కంపెనీల మీద శాంక్షన్ వేస్తూ అమెరికా ఏం చెప్పిందంటే అమెరికా మీద అటాక్ చేసే కేపబిలిటీ పెంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నామని చెప్పింది అమెరికా. కానీ ఆంక్షలు అన్నవి ఏవైతే మనకు ఇవి శాంక్షన్స్ ఉంటాయో ఎప్పుడూ ఎక్కడా పనిచేయలేదు ఆఫ్ కోర్స్ కదా. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మిసైల్ టెక్నాలజీ అనేది మీరు కొద్దిగా డిలే చేయొచ్చు కానీ అంతమించి ఏం చేయలేరు. ఇప్పుడు ఈ 4 కంపెనీలు బ్యాన్ చేస్తే వాడు ఇంకొకటి నుంచి తెచ్చుకుంటాడు, వాడు ఇంకొక కంపెనీ 4 తయారు చేసుకుని తెచ్చుకుంటాడు. దాన్ని ఎలా ఆపగలరు మీరు? సో దాన్ని ఆపాలంటే కనుక ఇజ్రాయెల్, భారతదేశం, అమెరికా ముగ్గురు కలిసి కంప్లీట్గా పాకిస్తాన్ని వాళ్ళ యొక్క కేపబిలిటీని ధ్వంసం చేయగలగాలి. ఈ సింపుల్ శాంక్షన్స్ తోటి అవ్వవు అవి. ఒక స్ట్రాటజీ మనం దాన్ని అడాప్ట్ చేయాలి. చైనా వాళ్ళిద్దరి మధ్యన నెక్సస్ని కట్ చేయగలగాలి. కరెక్ట్. ఇవన్నీ చేయకపోతే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మిసైల్ అన్నది డైరెక్ట్గా ఇజ్రాయెల్కి థ్రెట్. కాబట్టి ఇజ్రాయెల్ ఊరుకోదు. ప్రస్తుతానికి వాళ్ళు ఇరాన్ ప్రాక్సీస్ మీద యుద్ధం చేస్తున్నారు. వీళ్ళందరినీ ధ్వంసం చేశాక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ ఉండబోతుంది కరెక్ట్ ఇజ్రాయెల్కి. అందుకని పాకిస్తాన్ దాన్ని కౌంటర్ చేయడం కోసం ఈ శక్తి పెంచుకుంటుంది. అఫ్ కోర్స్ మనకి ఇమ్మీడియట్ థ్రెట్ ఉంది. ఈ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ చైనా ఇచ్చిందంటే సబ్మరీన్లో వచ్చి ఎక్కడో కొద్దిగా మన నుంచి ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉండి ముంబైని కొట్టచ్చు వాళ్ళు, అహ్మదాబాద్ని కొట్టచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు వాళ్ళు. అంత దూరం కొట్టగల 200-300 కిలోమీటర్స్ వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తే కనుక మనకు అయిపోయింది, ముంబై మొత్తం వైపౌట్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి ఆ డేంజర్ మనకు ఉన్నది అది. కాబట్టి దాన్ని కౌంటర్ చేసే మెజర్స్ మన ప్లానింగ్ ఉంది. మన ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్ వీళ్ళందరూ కూడా దాన్ని ఆలోచన చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ యొక్క మొత్తం సమగ్రమైనటువంటి ఈరోజు పరిస్థితి చెప్పాను నేను, ఎన్నో యాంగిల్స్ నుంచి చెప్పాను నేను. వీటిని మన ప్రేక్షకులు దీని గురించి అర్థమవుతాయి కనుక ఇటువంటి జింగోయిస్టిక్ వీడియోస్ ఉంటాయి కదా, ఈ 4 ముక్కలైపోతుంది, దోవల్ డాక్ట్రిన్ అది 5 ముక్కలైపోతాయి, పీఓజేకి మనం తీసేసుకుంటున్నాం, ఇటువంటివన్నీ మనం ఆచితూచి వివరించాలి. ఇట్స్ న్యూక్లియర్ పవర్ కంట్రీ, మర్చిపోకూడదు. ఎస్. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ తను అధికారం ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత భారత ఫేవరబుల్ వాతావరణం ఉంటుంది అనే ఒక విషయం మనం ఎట్లాగో మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకోవైపు పాకిస్తాన్కి సంబంధించి కూడా యుఎస్ ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్లోని వ్యక్తి, ట్రంప్కి సంబంధించినటువంటి గ్రెనెల్ అనే వ్యక్తి
ట్రంప్ అనుయాయుడిగా ఉన్నటువంటి వ్యక్తి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలి జైలు నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ గొడవ అంతా కూడా అమెరికానే నన్ను ఇబ్బందులు పెడుతోంది, అమెరికానే నా మీద కుట్ర పన్నింది, నన్ను తీసివేయడానికి కారణమే అమెరికా అని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు. నిజానికి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన పనే అది అనిపించేటట్టుగా ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం కొంత ఇమ్రాన్ ఖాన్ వైపు పాజిటివ్గా ఉన్నట్టుగా కనబడుతోంది. ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే ఇక్కడ రిపబ్లికన్ పార్టీలో వాళ్ళ ఆలోచన ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అవుట్ సైడర్, ఆయన ఈ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి రాలేదు, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచి రాలేదు, అతను బిజినెస్ మ్యాన్, సడన్గా పాలిటిక్స్లో వచ్చి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ కూడా మెయిన్ స్ట్రీమ్లో లేడు, ఏదో క్రికెటర్, ఏదో ఫిలాంథ్రఫీ చేసుకున్నాడు, కాబట్టి అతను కూడా అవుట్ సైడరే. ట్రంప్ ఎలాగ అవుట్ సైడరో ఇమ్రాన్ ఖాన్ కూడా అవుట్ సైడరే అన్నటువంటి భావజాలం రిపబ్లికన్స్లో ఉంది. కాబట్టి అతన్ని సపోర్ట్ చేయాలి అన్నటువంటి వాళ్ళ ఐడియా. సో ఇద్దరు డీప్ స్టేట్ బాధితులు అనే అది వాళ్ళ ఐడియా. కానీ అమెరికా అర్థం చేసుకోని విషయం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ని ప్రైమ్ మినిస్టర్ చేసింది కూడా అదే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. అంతే. అక్కడ ఎవరు వచ్చినా, షహబాజ్ షరీఫ్ వచ్చినా, నవాజ్ వచ్చినా, బెనజీర్ వచ్చినా, ఆర్మీ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే అవుతారు. ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళు ప్లాన్ చేసిన కూడా వాళ్ళే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే అమెరికా ఇమ్రాన్ ఖాన్ మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతోంది, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో బొరెల్ అని చెప్పావు కదా, అతను ఒక స్టేట్మెంట్, 2 సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన, అతను రిలీజ్ చేయాలి అని చెప్తూ అతను ఒత్తాసు పలుకుతున్నాడు. ఇది నార్మల్గా ఏదో స్టేట్మెంట్లు చాలామంది ఇస్తున్నారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తులు చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. కానీ పాకిస్తాన్లో అలా కాదు కదా పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ సమాజం 2 ముక్కలైంది, ప్రో ఇమ్రాన్, యాంటీ ఇమ్రాన్, 2 ముక్కలు ఉన్నాయి అక్కడ. అది ఎక్కడ, ఈవెన్ ఆర్మీలో అలాగే ఉన్నది, జ్యుడిషియరీలో అలాగే ఉన్నది, మొత్తం సమాజం 2 ముక్కలైంది. కాబట్టి అమెరికా నుంచి అది రాబోయే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వగానే అక్కడ భయంకరమైనటువంటి అలజడి వచ్చింది పాకిస్తాన్లో. ప్రభుత్వం ఇప్పుడు సడన్గా ఇమ్రాన్ ఖాన్ పార్టీతోటి చర్చలు మొదలుపెట్టారు. వాళ్ళ డిమాండ్స్, వీళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు, ఇవన్నీ డిమాండ్స్ అవుతున్నాయి. అతను డిసెంబర్ 31 జనవరి 1 వరకు టైం ఇచ్చాడు. ఇంత లోపల మీరు కనుక మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున అజిటేషన్ చేయబోతున్నామని బెదిరిస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. అంటే అతనికి ఇప్పుడు కొత్త నూతన బలం వచ్చింది, అతనికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నా పక్షాన ఉంటుంది అన్నటువంటి ఆలోచన వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫస్ట్ అమెరికా మళ్ళీ అదే తప్పిదాలు చేస్తుందా, మళ్ళీ పాకిస్తాన్ మీద అటువంటి ఇమ్రాన్ ఖాన్ని ఇన్వెస్ట్ చేస్తూ గతంలో చేసిన తప్పిదాలే మళ్ళీ పాకిస్తాన్ విషయంలో చేస్తారా, ఇదొక ఇష్యూ. రెండవది, ఇమ్రాన్ ఖాన్ కనుక వాళ్ళు స్పేస్ ఇస్తే మరి ఈరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ మిలిటరీ ప్లస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? కరెక్ట్. జ్యుడిషియరీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. అందుకని చూద్దాం రాబోయే రోజుల్లో. పాకిస్తాన్ ఇస్ పెద్ద బిగ్ జోక్, లెట్ us watch what happens. రైట్. ఇక ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి ఒక వార్త ఉంది సార్. తాలిబాన్స్ బేసికల్లీ 2021 తర్వాత తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఎంబసీని ఏర్పాటు చేసింది. సో ఇది వార్తగా కనబడుతోంది. సో కాబూల్తో మళ్ళీ సత్సంబంధాలు నెరపే క్రమంలో ఎంబసీలు ఓపెన్ చేయడము, వాళ్ళతో దౌత్య సంబంధాలు నెరపడం, తాలిబాన్ ప్రభుత్వాన్ని అంగీకరించడం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరగాల్సిన అంశాలు. సో వీటిలో ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ చర్చే లేదు ఈ మధ్యకాలంలో. యాక్చువల్లీ మనం 2 సంవత్సరాల్లో మాట్లాడితే కనుక అప్పుడు ఒక 2 years క్రితం విపరీతమైనటువంటి ఒక మాహోల్ ఉన్నది, ప్రపంచమంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడు. అంతకంటే పెద్ద సమస్యలు రావడం వల్ల ఏమో కానీ ఆఫ్ఘనిస్తాన్ అనేది పెద్ద అసలు చర్చలోనే లేకుండా పోయింది. కుదుట పడుతోంది ఆ దేశం, ఒకసారి చెప్తారా? కుదుటపడే సమస్య లేదు. ఆ దేశం ఇస్లామైజ్ అయిన తర్వాత అంటే రమారమి 1300-1400 సంవత్సరాల్లో ఇంతవరకు వాళ్ళకి శాంతి లేదు. ఈ 1400 సంవత్సరాలు కొట్లాడుతూనే ఉన్నారు. అది ఒక ఏమంటే క్రాస్ రోడ్స్. మీకు పర్షియా నుంచి రావాలన్నా, టర్కీ నుంచి రావాలన్నా, లేదా మనకు అరేబియా నుంచి రావాలన్నా, భారతదేశం మీద రావాలంటే ఆఫ్ఘనిస్తాన్ మీదనే రావాలి. ఆఫ్ఘనిస్తాన్ ఒక గేట్వే. అలాగే ఇక్కడ సైన్యాలు కూడా మొఘళ్ళు కానీ లేదా గతంలో ఉన్నటువంటి తుగ్లకులు, గజ్నవీలు, మనకు లేబర్ సల్తనత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రమారమి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. సో ఇది క్రాస్ రోడ్స్లో ఉంది. అందుకనే వాళ్ళకి ఎప్పుడూ శాంతి లేదు, గతం ముందు కూడా ఉండబోదు వాళ్ళకి. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్లస్ ఎస్పెషలీ పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఉండదు, ఇది అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ ప్రపంచం ఎందుకు పట్టించుకోవట్లేదంటే కనుక ఈరోజు ప్రపంచం, అమెరికా దాన్ని వదిలేసింది. ఫస్ట్ అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్ కాదు, అమెరికాకి ఏ దేశం ఇంపార్టెంటో అదే చర్చలో ఉంటుంది.
అది తప్ప మిగతా వాటి మీద చర్చలు ఉండవు. కరెక్ట్ ట్రూ. ఈరోజు లిబియా గురించి ఎవరు చర్చిస్తున్నారు? అవును. ఎందుకు ధ్వంసం చేశారు, వదిలేశారు, వెళ్ళిపోయారు. ఇరాక్ గురించి ఎవరు చర్చిస్తున్నారు? సద్దాం హుసేన్ లేడు, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఇరాక్లో విడిగం పట్టదు. సేమ్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ ఎక్కడుంది? గల్ఫ్లో. ఫోకస్ ఎక్కడుంది? యుక్రెయిన్. అంతే. సో వీటి మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అంతే. సో అందుకని అమెరికా నేరేటివ్ సెట్ చేస్తుంది. కరెక్ట్. వాళ్ళు ఏ దేశం గురించి, ఏ ప్రాంతం గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో దాని గురించే ప్రపంచంలో చర్చ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ చర్చలో లేదు. కానీ క్రమేపీ ఏమవుతున్నాయంటే కొన్ని ఇంట్రెస్ట్లు కోసం కొన్ని దేశాలు అక్కడ వాళ్ళతోటి తాలిబాన్ తోటి మంతనాలు చేసి వాళ్ళతో అఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా వాళ్ళతో ఏదో కొద్దిగా సంబంధాలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ సౌదీ అరేబియా అక్కడ ఎంబసీ స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళు గతంలో మూసేసినటువంటి ఎంబసీని మళ్ళీ వాళ్ళు దాన్ని ఓపెన్ చేశారు, రీఓపెన్ చేశారు. సో మనం భారతదేశం కూడా అక్కడ టెక్నికల్ స్టాఫ్ ఉంది. పేరు టెక్నికల్ స్టాఫ్ అని పెట్టాం, కానీ వాళ్ళకి వీసాలు ఇస్తున్నాం మనం. అక్కడి నుంచి స్టూడెంట్స్ కానీ మెడికల్ కానీ దేనికైనా రావాలంటే వీసాలు ఇస్తున్నాం మనం. ఢిల్లీ టు కాబూల్ ఇప్పుడు కూడా ఫ్లైట్స్ వెళ్తున్నాయి. కాబట్టి అలాగే చైనా ఫస్ట్ దేశం దాన్ని రికగ్నైజ్ చేసింది చైనానే. మిగతా ఏ దేశం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా రికగ్నైజ్ చేయలేదు తాలిబాన్ ప్రభుత్వాన్ని. కానీ ప్రతి దేశము అక్కడ ఎంబసీలు మెల్లిమెల్లిగా ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి. కాబట్టి లేటెస్ట్ సౌదీ అరేబియా కూడా వాళ్ళు అక్కడ ఓపెన్ చేశారు. దాన్ని తాలిబాన్ ఎనివే స్వాగతించింది. మనం ఇంట్రెస్ట్ ఈరోజు పాకిస్తాన్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న దానిలో అతిశయోక్తి లేదు. కరెక్ట్. రైట్ సార్. ఇక శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే భారత పర్యటన గురించి మనము గత వారం మనం మాట్లాడలేదు. సో ఒకసారి ఈ వారం దాని గురించి అప్డేట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? శ్రీలంక ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి అనురా కుమార దిశనాయక భారత్లో పర్యటించిన నేపథ్యము అండ్ ఆయన ఈ పర్యటన వల్ల అవుట్కమ్స్ ఏంటి? అంటే మనకు దిశనాయక ఆయన ఒక అల్ట్రా లెఫ్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ గతంలో మోదీని విపరీతంగా విమర్శించిన వాడు తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కరెక్ట్. లెఫ్టిస్టే కాదు, ఇన్ఫ్యాక్ట్ నక్సలైట్ అని కూడా చెప్పచ్చు. నాట్ ఈవెన్ అర్బన్ నక్సలైట్, ఈ వాజ్ నక్సలైట్. ప్లస్ అతన్ని సమర్థించింది జేవిపి, జనతా విముక్తి పెరుమణ. జనతా విముక్తి పెరుమణ అన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది సింహళ రేసిస్ట్ పార్టీ. అది తమిళని విపరీతంగా ఊచకోత కోసినటువంటి పార్టీ అది. అప్పుడు ఎల్టీటీకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వ్యతిరేకంగానే ఈ ఎల్టీటీ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అప్పుడు జేవీపీ యొక్క అత్యాచారాలను తట్టుకోలేక వాళ్ళు అక్కడ తమిళ సపరేటిజం అనేది వాళ్ళు తీసుకొచ్చారు. మాకు వేరే దేశం కావాలని, దానికి కారణమే జేవీపీ. అటువంటి పార్టీ సమర్థనతోటి గెలిచినటువంటి ప్రెసిడెంట్ దిశనాయకే. సో మనకు గతంలో చూసాం మనం, క్రమేపీ మన దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ పోతున్న దేశాలన్నీ కూడాను భారతదేశాన్ని విస్మరించడం మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. మన చుట్టుపక్కల దేశాల్లో పాకిస్తాన్ మినహాయిస్తే మిగతా దేశాలందరూ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళ మొదటి ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్ భారతదేశానికి వస్తారు. షేక్ హసీనా అదే చేసేది. అలాగే మనకు ఇక్కడ రాజపక్ష సోదరులు కానీ, లేదా మనకు రనిల్ విక్రమసింగే కానీ, లేదా గతంలో కుమారటుంగా కానీ, ఎవరైనా కానీ వాళ్ళు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీలంకలో ఫస్ట్ టైం వాళ్ళు భారతదేశానికి వచ్చేవాడు. మాల్డీవ్స్లో కూడా అదే సంస్కృతి ఉండేది. కానీ మువజ్జో వచ్చి టర్కీకి వెళ్ళాడు ఫస్ట్, భారతదేశానికి రాలా. ఈరోజు మనం చూస్తున్నాం మొహమ్మద్ యూనిస్ భారతదేశం కాకుండా అమెరికాకు వెళ్ళాడు. సో ఇలా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఉండగా శ్రీలంకలో కూడా ఇటువంటి యాంటీ మోదీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అన్న పెద్ద ప్రశ్న ఉండింది మనకి. కరెక్ట్. దానిని కొంత ఆయన ఊరట కలిగిస్తూ దిశనాయకే ఢిల్లీకి రావడం అనేది ఒక పెద్ద విషయం. అంటే ఆయన అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా మనకు వాళ్లకు, ఐఎంఎఫ్కి వ్యతిరేకంగా అతని ఎటువంటి భావజాలం ఉన్నా, భారత వ్యతిరేక భావజాలం ఉన్నా అతను వచ్చాడు ఇక్కడికి. అతనికి మనం బ్రహ్మరథం పట్టాము, అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాము. ఇవన్నీ చేసిన తర్వాత మనం వినాల్సింది ఆయన అఫీషియల్గా చెప్పేశాడు. ఏమన్నాడు? శ్రీలంక భూభాగాన్ని భారత వ్యతిరేకమైన శక్తులు వాడుకోకుండా చూసే గ్యారంటీ నేను ఇస్తున్నానని చెప్పేశాడు ఆయన. అంటే దానివల్ల ఫస్ట్ చైనా శ్రీలంక భూభాగాన్ని వాళ్ళు వాడుకొని భారత వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడానికి నేను అనుమతించను అని ఫస్ట్ మనకు ఆ గ్యారంటీ ఇచ్చాడు. రెండు, శ్రీలంకని వాడుకొని స్ప్రింగ్ బోర్డుగా మన మీద దాడులు చేయాలని చాలా ఐసిస్కే, తర్వాత ఎల్ఈటీ ఇటువంటి పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా దాన్ని శ్రీలంకను వాడుకొని మన మీద దాడులు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. సో ఇటువంటి వాటినన్నిటి కూడా నేను దాన్ని మీకేమి ఇబ్బంది లేకుండా నేను ఆపగలను అని అష్యూరెన్స్ ఇచ్చాడు. ఇది చాలా పెద్ద విషయం. ఒక కంప్లీట్ లెఫ్టిస్ట్ అయి ఉండి, నక్సలైట్ అయి ఉండి, యాంటీ భారత్ స్టాండ్ గతంలో తీసుకున్నటువంటి వ్యక్తి ఢిల్లీలో ప్రెసిడెంట్గా వచ్చి అఫీషియల్గా
మీ ఇంట్రెస్ట్ నేను కాపాడుతాను అని చెప్పడం అనేది అది భారత డిప్లొమసీ యొక్క గొప్పతనం కింద మనం భావించాలి. పర్ఫెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, చైనాకు సంబంధించిన వార్త ఇది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. లెఫ్టినెంట్ జనరల్ యూ హైటావో, ఆయన ఫార్మర్ డిప్యూటీ కమాండర్ ఆఫ్ చైనీస్ ఆర్మీ అని అంటున్నారు. సో తనని రిమూవ్ చేస్తూ ముఖ్యంగా ఒక బేసికల్లీ చైనాలో మనం చాలాసార్లు డిస్కస్ కూడా చేస్తూ ఉన్నాము, పిఎల్ఏలో కానివ్వండి, చైనాకు సంబంధించిన ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని షీ జిన్పింగ్ పక్కన పెట్టడము, ఆ తర్వాత వాళ్ళు కనుమరుగవడము చూస్తూనే ఉన్నాము. ఆ కోవలోకే ఈయన కూడా చేరుతారా? ఈ పరిణామం ఏమైనా ఇది సీరియస్ అంశంగానే దీన్ని మనం చూడాలి, ఒకసారి చెప్తారా? గత 5-6 ఏళ్లలో ఎస్పెషలీ కోవిడ్ తర్వాత రమారమి 30 మంది సీనియర్ అధికారులని ఆయన మాయం చేశారు. డిస్మిస్ చేయడమే కాదు, వాళ్ళు ఇంతవరకు పబ్లిక్ లో కనిపించలేదు. అవును, వాళ్ళు బతికే ఉన్నారా, చంపబడ్డారా మనకు తెలియదు, జైల్లో ఉన్నారా, ఎక్కడున్నారు ఎవరికి తెలియదు, నో ఇన్ఫర్మేషన్. దాంట్లో కనీసం అంటే ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్, మనకు లీ షాంగ్ ఫూ తర్వాత ఫెంగ్ హీ, వీళ్ళిద్దరు కూడాను డిస్మిస్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాకెట్ ఫోర్సెస్ అధినేత అతను మాయమైపోయాడు. రాకెట్ ఫోర్సెస్లో 3-4 సీనియర్ అధికారులు మాయమైపోయారు. ఇలాగే ప్రతి దాంట్లో కూడాను పర్జింగ్ అనేది మొదలుపెట్టాడు, మొత్తం ప్రక్షాళనలు మొదలుపెట్టాడు. స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే దే డిడ్ నాట్ అడ్హియర్ టు ద పార్టీ డిసిప్లిన్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. పార్టీ డిసిప్లిన్ ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ కరప్షన్, పైసలు తినేసి ఉండొచ్చు. రాకెట్ ఫోర్సెస్లో మనం చూసాం, ఆయిల్ బదులు నీళ్లు పెట్టారు అని మనకి రిపోర్ట్స్ వచ్చాయి. ఇటువంటి కరప్షన్ ఒకటి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు అన్నది కొన్ని కథనాలు వచ్చాయి. అది ఫిజికల్ కరప్షన్. రెండవది ఏంటంటే ఐడియాలజికల్ కరప్షన్. షీ జిన్పింగ్ చెప్పేదానికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తున్నారు, లేదా అతనికి ఎక్కడో ఏదో చిన్న మూలలో వీడు నన్ను ఏమైనా చేస్తాడా అన్న భయం ఉంటే కనుక అతను తీసేస్తున్నాడు. అతను అంటే తను అపాయింట్ చేసిన వ్యక్తులే వీళ్ళందరూ. ఆఫ్టర్ ఆల్ షీ జిన్పింగ్ ఆల్మోస్ట్ 3 టర్మ్స్ అయిపోయింది, 3 టర్మ్స్, 3rd టర్మ్లో ఉన్నాడు అతను. సో 15 ఏళ్ళ నుంచి అతనే రమారమి రాష్ట్రపతిగా ఉన్నాడు. కాబట్టి అతను అపాయింట్ చేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ, వాళ్ళనే తీసేస్తున్నాడు. చింగాంగ్ మనం చూసాం ఏం చేశాడు. అతను ఫారెన్ మినిస్టర్ కోరి ఎన్నుకొని తీసుకొచ్చి పెట్టిన ఫారెన్ మినిస్టర్ని కొన్ని నెలల్లో తీసేశాడు. ఈ రోజు దాకా ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. సో ఇటువంటివి ఆయన అంటే నియంత డిక్టేటర్ అయ్యే కొద్దీ చుట్టుపక్కల తన నీడను కూడా నమ్మనటువంటి పరిస్థితికి వస్తారు. అదే ఈరోజు షీ జిన్పింగ్లో చూస్తున్నాం. ఇది డెఫినెట్గా ఒకదానికే సంకేతం, ఆయన పతనానికి సంకేతం. సో ఈరోజు ఏమైందంటే ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో సీనియర్ నేతృత్వం అంటూ ఎవరు లేరు. లేటెస్ట్గా ఇప్పుడు ఏమైందంటే కామిసార్ అంటారు. ఏ దేశంలో లేని సిస్టమ్ ఒకటి చైనాలో ఉంటుంది. చైనీస్ పిఎల్ఏ ఏదైతే ఉంటుందో, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని వాళ్ళు పిలుస్తారో, అది దేశానికి సంబంధించిన ఆర్మీ కాదు, అది పార్టీకి సంబంధించిన ఆర్మీ. వాళ్ళ విధేయత పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పట్ల వాడి విధేయత ఉంటుంది, కానీ దేశం పట్ల కాదు వాడు. సో దీంట్లో ఏమవుతోందంటే పార్టీ యొక్క సూచనలు వీళ్ళు పాటించట్లేదు అన్న నెపంతో వీళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి. వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ పొలిట్ బ్యూరోలో ఉన్నటువంటి డిఫెన్స్ కామిసార్ అంటారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అత్యున్నత అధికారి, హయ్యెస్ట్ ఆఫీసర్ కాదు, ఏమంటారంటే పొలిటికల్ హెడ్, అతన్ని తీసేశాడు. అంటే మీరు అంత హయ్యెస్ట్ లెవెల్లోనే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదంటే మిగతా ఆర్మీ పరిస్థితి ఏంటి? సో ఈరోజు వాళ్ళు చాలా లీడర్షిప్ లేక, వాళ్ళని ఎవరైనా కొత్త వ్యక్తిని అక్కడ నియమిస్తే నేను ఎన్ని రోజులు ఉంటానో, నన్ను ఎప్పుడు చంపేస్తాడో అన్న భయంతో ఉంటున్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సైన్యం ఏమి యుద్ధం చేస్తుంది? అందుకని ఇంకొక విషయం దీంట్లో కీలకమైంది ఏంటంటే వీళ్ళకి యాక్టివ్గా అమ్యూనిషన్ ఇవ్వరు. ఆర్మీ దగ్గర, మన దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర అమ్యూనిషన్ ఉంటుంది, బుల్లెట్లు ఉంటాయి. ప్రతి వాళ్ళ ఏదైతే క్యాంటన్మెంట్ ఉంటుందో, క్యాంటన్మెంట్స్, తర్వాత వాళ్ళ క్యాంప్స్, వాటిలంతా అమ్యూనిషన్ డంప్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళ బుల్లెట్లు కావచ్చు, వాళ్ళకి మనకు రాకెట్ ప్రొపల్డ్ గన్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న షెల్స్ కావచ్చు, ల్యాండ్ మైన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి క్యాంటన్మెంట్లో ఉంటాయి. వీళ్ళకి ఇవ్వరు. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర అస్త్రాలు వస్తే షీ జిన్పింగ్ మీద అటాక్ జరుగుతుందేమో అన్న భయం. షీ జిన్పింగ్ అంత భయంలో ఉన్నాడు. ఎవరిని దొరికితే వాళ్ళని సాక్ చేస్తున్నాడు. కాబట్టి దీనికి ఒకటే సూచన, దాని ఇండికేషన్ ఏంటంటే షీ జిన్పింగ్ చాలా ఏమంటారు అసురక్షితంగా ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన ఎప్పుడు దారి జరుగుతుంది, ఎప్పుడు ఆయనని పదవీచ్యుతుడిని చేస్తాడు అన్న భయంలో ఆయన బతుకుతున్నాడు. దాని పర్యవసానంగా వాళ్ళ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని, నేవీని, వాళ్ళ ఈవెన్ పొలిటికల్
ఎస్టాబ్లిష్మెంట్లో డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తుల్ని అందరినీ ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఓకే రైట్ సార్, ఇక మనం వెస్ట్ ఏషియాకి వద్దాం ఒకసారి. సరే మిడిల్ ఈస్ట్ అని వాళ్ళు అన్నారు కానీ సిరియాకి సంబంధించిన విషయాలు. సిరియా బషర్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు టర్కీ సిరియా మీద పట్టు సాధించే ఒక ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు సిరియాలోనే ఇజ్రాయెల్ అతిపెద్ద బాంబు దాడిగా చెప్తూ ఉన్నారు. దాని గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అదొకటి. అండ్ ఈవెన్ యుఎస్ ఇంటర్వెన్షన్. ఒకసారి సిరియా చుట్టుపక్కల సిరియా ఆనుకుని ఉన్న దేశాల మధ్య ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఈ వారంలో లేదా గత వారం నుంచి జరిగిన డెవలప్మెంట్స్ ఒకసారి వివరిస్తారా ఫస్ట్? మనము సిరియాలో పదవీ మార్పిడి జరిగిన తర్వాత మన గ్లోబల్ రౌండప్లో మనం చర్చించుకున్నాం. మనం కుక్కలు చింపేసిన విస్తర తయారైంది అని మనం చెప్పుకున్నాం. కరెక్ట్. అదే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అంతే. ఉత్తర భాగంలో టర్కీ వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించుకుంటున్నారు. వాళ్ళు కుర్దిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు యాక్షన్స్ చేస్తున్నారు. అంటే నార్త్ ఈస్ట్ సిరియా కుర్దల చేతిలో ఉంది. అది అక్కడ వీళ్ళు బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. ఎవరు? మన టర్కీ. దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దగ్గర, తర్వాత సిరియాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో డ్రూజ్ ఉన్నవాళ్ళు కాకుండా మిగతా ప్రాంతాలంతా కూడా ఇజ్రాయెల్ బొంబార్డ్మెంట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ దేశం మీద బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు సరే నైబర్స్, ఉత్తరాన టర్కీ ఉన్నది, దక్షిణాన ఇజ్రాయెల్ ఉన్నది. ఎక్కడి నుంచో అమెరికా కూడా బాంబులు చేస్తుంది, అక్కడ బాంబులు వేస్తుంది సిరియా మీద. అంటే ఎవరు పడితే వాళ్ళు అక్కడ దాని మీద బాంబులు వేస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చాలా రీసెంట్గా వచ్చినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ పోర్ట్ సిటీలో ఒక పర్టికులర్ ఏరియాలో బిల్డింగ్ మీద వీళ్ళు ఒక భయంకరమైనటువంటి బాంబు దాడి చేశారు. ఇంతవరకు ఇజ్రాయెల్ సంవత్సరన్నరగా యుద్ధం చేస్తున్న యుద్ధంలో ఎప్పుడూ వాడనంత పెద్ద పవర్ఫుల్ బాంబు వాడారు వాళ్ళు. ఆ బాంబు ఎంత పవర్ఫుల్ అంటే అది రిచిటర్ స్కేల్, మనకు భూకంపం వస్తే దాని యొక్క మెజర్ చేసేటువంటి రిచిటర్ స్కేల్లో 3.0 గ్రేడ్ కింద దాన్ని అభివర్ణించారు. రిచిటర్ స్కేల్లో 3 వచ్చిందంటే కనుక మనకు హిమాలయాల్లో కొన్ని ఊర్లు కొట్టుకుపోతాయి. అటువంటి భయంకరమైనటువంటి ఇంపాక్ట్ ఉన్నటువంటి దాని యొక్క ప్రతిస్పందనలు, దాని ప్రకంపనలు కనిపించాయి అందరికీ కూడా. సో దీని వెనకాల ఏమో అనుకున్నారు, పెద్ద బంకర్ బస్టర్ బాంబు ఏదో కొట్టుండొచ్చు. ఇజ్రాయెల్ చెప్పింది ఏంటంటే అక్కడ అమ్యునిషన్ డంప్ ఉండింది. సిరియాకు సంబంధించినటువంటి అమ్యునిషన్, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కడ్స్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండింది. అక్కడ చాలా వీళ్ళ డిఫెన్స్ మిసైల్స్ అవన్నీ స్టోర్ చేసుకున్నారు. దాన్ని మేము పేల్చేసామని ఇజ్రాయెల్ చెప్పింది. కానీ అన్ని పేలినా కానీ ఇంత పెద్ద ఇంపాక్ట్ రాదు. ఇప్పుడు కొంతమంది వెస్టర్న్ దేశాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం, స్టడీ ప్రకారం టర్కీలో, సైప్రస్లో, మెడిటరేనియన్ సీకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో, లెబనాన్లో రేడియేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, బహుశా ఇజ్రాయెల్ ఏమన్నా ఒక లో ఇంటెన్సిటీ న్యూక్లియర్ అటాక్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇది సత్యాసత్యాలు మనకు తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా ఇజ్రాయెల్ ఈ రోజు దాకా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు వాళ్ళు డిక్లేర్ చేసుకోలేదు వాళ్ళు. మరి ఇది న్యూక్లియర్ అటాక్ చేస్తే కనుక ఎవరికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకంటే రేపటి రోజు బహుశా ఇరాన్ న్యూక్లియర్ శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి ముందస్తుగా వార్నింగ్ ఇస్తున్నారా? మీరు మా మీద అటువంటి ఆశయం పెట్టుకోకండి, మా మీద అటాక్ చేద్దామని మా దగ్గర ఆల్రెడీ ఉంది అని వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి ఇస్తున్నారా? ఎవరికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? నువ్వు బంకర్ బస్టర్ బాంబులు ఇవ్వకపోతే మా దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పి జో బైడెన్కి వీళ్ళు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా? ఇవన్నీ చాలా స్ట్రాటజీగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఇది ఇలా ఉండగా జాక్ సులివాన్ CNN దేంట్లోనో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను మన ఫరీద్ జకారియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఈరోజు ఈ ప్రాక్సీస్ అందరినీ తీసేయడం వల్ల ఇరాన్ గతిలేని పరిస్థితిలో న్యూక్లియర్ పవర్ అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? జో బైడెన్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ ప్రాక్సీలని తీయకుండా ఉంచాలి అని ప్రయత్నం చేసే. ఎందుకు? న్యూక్లియర్ ఇరాన్ రాకూడదు కాబట్టి. హమాస్ ఉండొచ్చు, హిజ్బుల్లా ఉండొచ్చు, హౌతీలు ఉండొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు అంటే కనుక ఇరాన్ న్యూక్లియర్ ఆప్షన్ తీసుకోదు. ఇప్పుడు వాళ్ళందరూ పోయారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ న్యూక్లియర్ పవర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇరాన్ న్యూక్లియర్ శక్తిగా ఎదగడానికి ఇజ్రాయెల్ కారణం అని చెప్పి చేతులు దులిపేసుకుంటోంది బైడెన్ ప్రభుత్వం. అంటే లిటరల్గా చెప్తోంది, మీరు ఇవన్నీ చేసి ఉండకూడదు, చేసినందువల్ల ఈరోజు ఇరాన్ న్యూక్లియర్ వెపన్ శక్తిగా అవుతోందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళ ఆలోచన దృక్పథం. అందుకనే గత సంవత్సరంగా జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ని యుద్ధం ఆపే ప్రయత్నాలు చాలా చేశాయి. ఇన్ని చేసి వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. అయినా కానీ కూడా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుని తీసేసే కుట్ర మొదలుపెట్టారు.
ఓకే, సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు చుట్టూతా ఒక ఉచ్చు బిగుస్తున్నట్టుగానే కనబడుతోంది సార్. ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాలని చెప్పడం గతంలో మనం గ్లోబల్ రౌండప్లో డిస్కస్ చేశాం. సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహును తీసేసే పనిని అమెరికానే చేస్తోంది అనేది కనబడుతోంది. యాక్చువల్ అమెరికా చాలా దేశాల్లో రెజీమ్ చేంజెస్ చేస్తోంది. బంగ్లాదేశ్లో జరిగింది, లిబియాలో జరిగింది, రకరకాల దేశాల్లో వాళ్ళు రెజీమ్ చేంజ్ చేస్తే పనిలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ నెతన్యాహు వంతేనా, అది కూడా లాస్ట్ కీలక దశకు చేరుకున్నట్టుగానే కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ప్రమాణ స్వీకారం చేసేంత లోపు బెంజమిన్ నెతన్యాహు తీసేయాలి అని చెప్పేసి అమెరికన్ డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తుంది. డీప్ స్టేట్ ఎవరు? మళ్ళీ వాళ్ళు కూడా జ్యూసే. కరెక్ట్. మన రుత్ చైల్డ్ కావచ్చు, బ్లాక్ స్టోన్ కావచ్చు, రాక్ఫెల్లర్ కావచ్చు, జార్జ్ సోరోస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ జ్యూసే. జ్యూస్లో అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు డెమోక్రాట్ సపోర్టర్స్, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్లో ప్రజలందరూ కూడా బెంజమిన్ నెతన్యాహు పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ దేశం మీద భయంకరమైనటువంటి ఒక విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, దాని నుంచి బెంజమిన్ నెతన్యాహు రక్షిస్తున్నాడు కాబట్టి, మహా పెద్ద పెద్ద రాక్షసులను చంపాడు కాబట్టి బెంజమిన్ నెతన్యాహు చాలా పాపులర్. ఈరోజు రమారమి 60% అప్రూవల్ రేటింగ్స్ ఈరోజు బెంజమిన్ నెతన్యాహుకు ఉన్నాయి. అతన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయాలి? పార్లమెంట్లో అయితే అవిశ్వాస తీర్మానం తీసుకురాలేరు. ఇంకేం చేయాలి? వాళ్ళ జ్యుడిషియరీని వాడుకుంటున్నారు. జ్యుడిషియరీ అంతా కూడా కంప్లీట్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో లెఫ్టిస్ట్ కంట్రోల్లో ఉన్నది. అది మనం దీని గురించి బహుశా 1 సంవత్సరం క్రితం అనుకుంటాను మనం దీని గురించి చాలా డీటెయిల్గా చర్చించాం మనం గ్లోబల్ రౌండప్లో. కరెక్ట్. అప్పుడు జ్యుడిషియల్ రిఫార్మ్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వీధుల్లో వచ్చి వాళ్ళు ఎలా దాన్ని అడ్డుకున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం మనం. కరెక్ట్. అదే పంతాలో ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఇంత యుద్ధం జరుగుతుంది. ప్రతి క్షణము ప్రైమ్ మినిస్టర్ కావాలి, అక్కడికి నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ ఎవరో టార్గెట్ దొరికింది, మేము ఏం చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. అక్కడ స్కూల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, చంపాలా వద్దా? చంపమని చెప్పుండొచ్చు, లేదా కొద్దిగా 5 నిమిషాలు బయటకు వచ్చాక చంపాలని ఉండొచ్చు. ఆ నిర్ణయం ప్రధానమంత్రి తీసుకోవాలి. ప్రధానమంత్రిని రోజుకి 6 గంటలు, వారానికి 3 రోజులు కోర్టుకి హాజరు కమ్మని చెప్తే ఆయన ఏం చేయగలడు? ఫస్ట్ డే ఆయన, సెకండ్ డే ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీసర్లు వచ్చి చిన్న చిట్టీలు ఇచ్చారు ఆయనకి. పరిస్థితి ఉంది, దీనికి ఏం నిర్ణయించాలి అని ఏదో రాసి పంపించాడు. దానికి అటాక్ అనో, నో డోంట్ అటాక్ అనో, వెయిట్ అనో ఏదో చెప్పి పంపించాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఆయన ఒక దోషి కాబట్టి కోర్టులో హాజరు కావాలి కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ బాధ్యతలు ఆయన చేయలేరు కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్గా తీసేస్తున్నాము అని జడ్జిమెంట్ ఇచ్చే ఒక ప్రమాదం ఈరోజు ఇజ్రాయెల్లో కనిపిస్తుంది మనకి. అంటే ఇది జ్యుడిషియల్ కూ, జ్యుడిషియరీ చేస్తున్న సత్తా మార్పిడి అంతే. అది ఈరోజు అమెరికన్ జో బైడెన్ డీప్ స్టేట్ ప్రభుత్వం ఆయన మీద చేస్తుంది. ఎందుకు? బెంజమిన్ నెతన్యాహు అమెరికా చెప్పిన ఏ రెడ్ లైన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఫిలడెల్ఫీ కారిడర్లో వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు ఆయన, రఫాకు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు ఆయన, ఫలానా ఇంకెవరినో అక్కడ లెబనాన్ మీరు అటాక్ చేయొద్దు అంటే వెళ్ళి అటాక్ చేశాడు. అమెరికా జో బైడెన్ చెప్పిన ఏది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు తీయాలి అని చెప్పేసి వీళ్ళు చాలా సీరియస్గా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రయత్నం చేస్తుంది. సో ఇంకో 22 రోజులు వ్యవధి ఉంది ఆయనకు. ఈ 22 రోజులు కనుక ఆయన సర్వైవ్ అయ్యాడంటే ఇక తర్వాత పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు హమాస్కి, నేను ప్రెసిడెంట్ అయ్యేంత లోపలే మీరు హాస్టేజ్ని రిలీజ్ చేయండి, మీరు వదిలిపెట్టకపోతే మీ బతుకు నరకానికంటే దారుణంగా ఉంటుంది అని డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఈయన దానికోసం వెయిట్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ రాకముందరే ఈయన దించాలి అని చెప్పేసి డీప్ స్టేట్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎస్ సార్, యుఎస్కి సంబంధించిన అప్డేట్స్లో ఇప్పుడు ట్రంప్ గురించి కూడా మనం మాట్లాడాలి. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మనం గ్లోబల్ రౌండప్లో మనం డిస్కస్ చేశాము. కెనడాని ఆయన 51వ రాష్ట్రంగా మారాలని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు రీసెంట్గా పనామా కెనాల్ గురించి అండ్ గ్రీన్లాండ్ గురించి కూడా అటువంటి వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు. సో ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన విస్తారవాదంలోకి వెళ్ళిపోతున్నారనే ఒక అభిప్రాయం కూడా వస్తోంది. ఇదొక అంశం. ఇంకొక వైపు ఎలాన్ మస్క్ యూరోప్లోని రైట్ వింగ్ పార్టీస్కి బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అండ్ కేర్ స్ట్రామర్ని ఆయన సోషల్ మీడియాలో అయితే చాలా వాగ్వాదం జరుగుతున్నాయి, మనకు చూస్తూనే ఉన్నాం. సో ఈ 2 పరిణామాల గురించి ఒకసారి వివరిస్తారా? యుఎస్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల గురించి. అండ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది, 3 కలిపి మీరు చెప్తే బెటర్. యాక్చువల్లీ F-18 వాళ్ళే షాట్ డౌన్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఫ్రెండ్లీ ఫైర్ అని అంటున్నారు. ఇది నిజంగా వాళ్ళ రాడార్ సిస్టమ్ ఫెయిల్యూరా, లేకపోతే నిజంగా వాళ్ళని నమ్ముకొని మిగతా దేశాలు కూడా కొంటున్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి 3 అంశాల గురించి చెప్తారా? మనకు డొనాల్డ్ ట్రంప్ సడన్గా మొదటిసారి
జోక్గా మన జస్టిన్ ట్రూడో అనేదో అన్నాడు, గవర్నర్ ట్రూడో అని మొదలుపెట్టాడు ఆయన. ఒకసారి అంటే సరదాగా ఉంటుంది, నవ్వుకోవచ్చు. 2-3 సార్లు ఆయన రిపీట్ చేస్తున్నాడు ఆయన. మీరు కనుక మా దేశంలో విలీనం అవుతే మీకు 60% ట్యాక్స్ మినహాయింపు వస్తుంది, ప్రపంచంలో ఎవరికి లేనంత రక్షణ మేము ఇస్తాం మీకు, 51st స్టేట్ అవ్వండి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది దౌత్యపరంగా, నైతిక పరంగా అన్నీ కూడా చాలా తప్పు ఇది. ఎందుకంటే అది కెనడా ఒక సర్వస్వతంత్ర దేశం అది. కరెక్ట్. దాని మీద అది కూడా ఇంకా నువ్వు ప్రెసిడెంట్ అవ్వకముందరే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలా మాట్లాడతావు? ఈయన విస్తారవాదం అక్కడితో నిలిచిపోలేదు. పనామా కెనాల్ని మనం ఇవ్వడం చాలా తప్పు. అంటే 70 దశకంలో అమెరికా అధీనంలో ఉండేది అంతవరకు. వాళ్ళు దాన్ని పనామా దేశానికి అప్పగించారు. వాళ్ళు అప్పగించిన చాలా తప్పు చేశారు. మా షిప్పులకు అన్నీ కూడా వీళ్ళు చాలా ఎక్కువ ట్రాన్సిట్ ఛార్జెస్ వేస్తున్నారు, వాళ్ళు కనుక తగ్గించకపోతే నేను దాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. తన మాట వినని ఏ దేశాన్నైనా ఎంతవరకైనా యాక్షన్ తీసుకోగలను అని బెదిరిస్తున్నాడు ఆయన. ఇది ఒక నిరంకుశుడు మాట్లాడే మాటలేవి. కరెక్ట్. నిజంగా జాతీయవాదం మాట్లాడేదానికి మనం ఎప్పుడూ ట్రంప్ని సపోర్ట్ చేసాం మనం. కానీ ఇటువంటి పిచ్చి ప్రగల్భాలను ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు మనం. ఇంతేకాదు పైపచ్చి గ్రీన్లాండ్ని నేను కొనుక్కుంటాను అంటున్నాడు. గ్రీన్లాండ్ అఫీషియల్గా అది ఒక స్వతంత్ర దేశం కాదు, అది అక్కడ డెన్మార్క్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ భూభాగం, బట్ ఆటోనమస్గా నడుస్తుంది అది. ఇప్పుడు దానిని నేను కొనుక్కుంటాను, దాన్ని టేక్ ఓవర్ చేస్తాను అనడంలో ఉద్దేశం ఏంటి? స్ట్రాటజిక్గా వాళ్ళకి ఇవన్నీ కావాలి. పనామా కెనాల్ కావాలి, ఎందుకంటే పనామా కెనాల్లో యాక్చువల్గా నీళ్లు పడిపోతున్నాయి. పనామా కెనాల్ ఒక దాని పనితీరు ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్న చెరువుల నుంచి నీళ్లు వస్తుంది అక్కడికి. ఎందుకంటే పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. సో ఈ చెరువుల నుంచి నీళ్లు తీసుకొచ్చి దాన్ని ఆ కెనాల్స్ నింపి షిప్పులను రేస్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఇంకో సముద్రంలోకి వదిలిపెడతారు. నీళ్లు లేవు అక్కడ, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాని ఇంజనీరింగ్ మార్చాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. ఇది ఇలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, అలాస్కాలో మౌంట్ మెకిన్లీ అని చెప్పేసి ఒక పర్వతాన్ని డెనాలి అన్న వాళ్ళ లోకల్ అలాస్కన్ పాపులేషన్ సంబంధించి దాన్ని డెనాలి అని పిలుచుకునేవాళ్ళు. అంటే వాళ్ళు రష్యన్ ఆరిజిన్ ఉన్నటువంటి వాళ్ళే అలాస్కాలో. రష్యన్ అంటే ఈ వెస్టర్నర్స్ రాకముందర ఉన్నటువంటి సంతతి, వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు డెనాలి అని పేరు పెట్టుకున్నారు. అమెరికా ఎప్పుడో దాని పేరు మార్చేసి మెకిన్లీ అని పేరు పెట్టారు దానికి. ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ అక్కడ లోకల్ వాళ్ళ పేరుకి కన్వర్ట్ చేశాడు ఆయన. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను తిరగరాస్తాను, మెకిన్లీ పేరు పెడతాను అంటున్నాడు. అంటే ఒక విధమైనటువంటి వైట్ సూపర్ మేజిజం చూపిస్తున్నాడు ఆయన. ఇటువంటి భావజాలం ఉండడం వల్లే ఏదో మెక్సికా నుంచి వచ్చి వాళ్ళు కుక్కలు తినేస్తున్నారు, పిల్లులు తినేస్తున్నారు, ఇటువంటివన్నీ చెప్పేసరికి తన పార్టీలోనే తనను సమర్థించే వాళ్ళలోనే ఈరోజు భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ రేసిస్ట్ అటాక్స్ అవుతున్నాయి. మనకు ఎలాన్ మస్క్ వీళ్ళందరి పరిస్థితి కూడా అదే ఉన్నది అక్కడ. సో దీనికి ఆజ్యం పోసింది డొనాల్డ్ ట్రంప్. పైపెచ్చు దేశాలను కూడా నేను కబళిస్తాను, నేను కెనడాను కబళిస్తాను, నేను పనామాను కబళిస్తాను, గ్రీన్లాండ్ కబళిస్తాను. ఎక్కడికి వెళ్తుంది ఇది? రేపటి రోజు వెనెజులా అనొచ్చు, రేపు మెక్సికో అనొచ్చు, ఏమనొచ్చు కదా. కాబట్టి ఇది చాలా ఒక ఏమంటే హుందాగా ప్రవర్తించేటువంటి ఒక ప్రపంచ శక్తి ప్రవర్తించాల్సిన పద్ధతిలో ఆయన ప్రవర్తించట్లేదు. సరే, కమలా హ్యారిస్కి పోల్చి చూస్తే బహుశా ఈయన ఆల్టర్నేట్ బాగానే ఉంది అని మనం అనుకున్నా కానీ కూడా ఈయనతో కూడా ప్రపంచానికి అందరికీ కూడా ఇబ్బందులు రాబోతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, దీనికి సంబంధించిన ఎలాన్ మస్క్ మనం చూస్తే కనుక రైట్ వింగ్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరిని సపోర్ట్ చేశాడు? డొనాల్డ్ ట్రంప్నే సపోర్ట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ రైట్ వింగర్. అలాగే జావియర్ మిలియే అర్జెంటీనా నేతని సపోర్ట్ చేశాడు, ఎందుకంటే అతను కూడా రైట్ వింగరే. సో ఎలాన్ మస్క్ క్లియర్గా ఎక్కడెక్కడ రైట్ వింగర్స్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. జార్జియా మెలోనీకి అతనికి మధ్యలో యాక్చువల్గా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ నడుస్తుందని కూడా చాలా నడుస్తుంది ఇక్కడ మన సోషల్ మీడియాలో. కోర్స్ వాళ్ళిద్దరు మా మధ్యలో రిలేషన్షిప్ ఉందని చెప్పుకోలేదు వాళ్ళు, కానీ వాళ్ళు ఏదో దానిలో చాలా ఇవన్నీ ఫేక్ వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నారు. వాళ్ళు ఏదో ముద్దు పెట్టుకుంటున్నట్టు ఇవన్నీ పెట్టారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో మైత్రి ఉన్న మాట వాస్తవం, ఇద్దరు ఒప్పుకున్నారు. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దాని అంతకంటే మించి ఇంకేముందో మనకు తెలియదు. కానీ జార్జియా మెలోనీ రైట్ వింగరే. అలాగే ఇప్పుడు జర్మనీలో వచ్చే నెలన్నరలో పెద్ద ఎన్నికలు జరగబోతున్నాయి. ఓలాఫ్ షూల్జ్ ఆయన పార్లమెంట్లో ఓడిపోయాడు. ఆయన ఆ అవిశ్వాస తీర్మానం ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది, అది గెలిచారు, ఆపోజిషన్ గెలిచింది. ఎన్నికలలో ఏఎఫ్డి అని అల్ట్రా రైట్ వింగ్ పార్టీ ఒకటి ఉంది. ఈరోజు వాళ్ళు ఈయన్ని ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవరిని? ఓలాఫ్ షూల్జ్ని. వాళ్ళ పాపులారిటీ ఎక్కువ ఉంది. వాళ్ళని సమర్థిస్తూ ట్వీట్ చేస్తున్నాడు ఎలాన్ మస్క్. అంటే ప్రపంచంలో ఎవరు రైట్ వింగ్ పార్టీ ఉన్నా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరు లెఫ్ట్ వింగ్ ఉన్నా వాళ్ళని అపోజ్ చేస్తున్నాడు. కియర్ స్టార్మర్ లెఫ్ట్ వింగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి
అతని మీద కయ్యానికి కాలు దువ్వేడతాను. సో ఇది మనం ఎలాన్ మస్క్ చేస్తున్నాడు. దీంట్లో ఒక డేంజరస్ ట్రెండ్ ఏంటంటే ప్రపంచంలోనే పెద్ద ధనికుడు, అందరికంటే పెద్ద ధనికుడు అయినటువంటి ఎలాన్ మస్క్ ప్రభుత్వాలకు అతీతంగా తన ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో ఏమనుకునే వాళ్ళము, అమెరికా అంటే సూపర్ పవర్, సెకండ్ సూపర్ పవర్ సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయ్యాక యూనిపోలార్ వరల్డ్ అన్నాం మనం. అంటే అమెరికా ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు. ఇప్పుడు హెటిరోపోలార్ వరల్డ్ వచ్చింది, మల్టీపోలార్ వరల్డ్ కూడా కాదు, హెటిరోపోలార్ వరల్డ్. అసలు ప్రభుత్వాలే లేవు, ప్రభుత్వాలు లేకుండా కూడా శక్తి ఎవరి చేతిలోనే వెళ్ళిపోయింది. తాలిబాన్ ప్రభుత్వమే కాదు, వాళ్ళ చేతిలో ఉంది. ఈరోజు మహమ్మద్ యూనిస్ ప్రభుత్వమే కాదు, తన చేతిలో ఉంది దేశం. అలాగే సిరియా ఎవడో జోలానీ అంట, అతను ఎవడో ఒక టెర్రరిస్ట్, అతని చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ ప్రపంచమంతా కూడాను దేశాలకు అతీతంగా వెళ్తోంది. ఈరోజు అమెరికా శక్తి ఎలాన్ మస్క్ డిక్టేట్ చేస్తున్నాడు. హెట్రోపోలారిటీ దిశగా మనం వెళ్ళిపోతున్నాం. సో మరి అతను ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మనకు తెలియదు. మన దేశంలో కూడా అతని స్టార్ లింక్స్ దొరికాయి. ఇవన్నీ అతను ప్రపంచాన్ని ఎలా తను ఇండివిజువల్గా శాసించదలుచుకున్నాడు అన్నది పెద్ద చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో. అంటే ఎలాన్ మస్క్ రైట్ వింగ్ జార్జ్ సోరోసా అని చర్చ జరుగుతుంది. లెఫ్ట్ వింగ్కి జార్జ్ సోరోస్ ఉన్న విషయం మనకు తెలుసు, రైట్ వింగ్లో జార్జ్ సోరోసా ఇతను అని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతోంది. అమెరికాలో ఉన్నటువంటి పరిణామాలు ఇవన్నీ. అండ్ వాళ్ళ ఫైటర్ జెట్ ని వాళ్ళే కూల్చుకున్నది చెప్తారా? F-18 కరెక్ట్. ఇప్పుడు F-18 అంటే కనుక అది నార్మల్గా అది మన వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద వెళ్తుంది. అది టేక్ ఆఫ్ అయ్యి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఎక్కడో వాళ్ళ రెడార్లో ఏదో తేడా వచ్చింది, దాన్ని షూట్ డౌన్ చేసుకున్నారు. మనకు ఆ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళ ప్రోటోకాల్స్లో F అని ఉంటుంది. ఫ్రెండ్ ఆర్ ఫో ఐడెంటిఫికేషన్. ఫ్రెండ్ ఆర్ ఫో పైన ఆకాశంలో తిరుగుతుంది, మనదా శత్రువుదా ఎలా తెలుస్తుంది? ఎక్కడో పైన తిరుగుతుంది, దాన్ని ఎలా తెలుస్తుంది? దానికి ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్, రెడార్ సిగ్నేచరు, ఇవన్నీ చాలా ఉంటాయి. వాటిని వల్ల మన వాళ్ళని షూట్ డౌన్ చేయకుండా శత్రువుని షూట్ డౌన్ చేయొచ్చు. డాగ్ ఫైట్ అవుతుంది, వాళ్ళ 3 ఉంటాయి, మనవి 3 ఉంటాయి, ఇద్దరు తిరుగుతుంటాయి. వీటిలో ఎవరిని షూట్ చేయాలి? తెలియకుండా మనల్ని షూట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాలి సుగ్రీవుడి మధ్యలో యుద్ధం అయినప్పుడు ఫస్ట్ టైం యుద్ధం చేస్తే రాముడు చంపలేదు, రెండోసారి దండ వేసుకున్నప్పుడు చంపాడు. సో అటువంటిదే ఇది లిటరల్గా. అంటే అప్పటి నుంచి వస్తున్నదే దాన్ని ఫ్రెండ్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ అంటారు. ఆ ఫ్రెండ్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అలాగే అజర్బైజాన్ ఎయిర్ క్రాఫ్ట్ మనకు ఇక్కడికి వెళ్తుంటే, మనకు రష్యాకి వెళ్తుంటే వాళ్ళు దాన్ని ఏదో షూట్ డౌన్ చేశారు, దానికి దెబ్బలు తగిలి, దానికి మిసైల్స్ తగిలి అది కజాక్స్తాన్లో వెళ్ళి క్రాష్ అయింది అని చెప్పేసి ఇప్పుడు కథనం వస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బట్ ఇంతవరకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అటాక్తోనే అది కూలిపోయింది అని అంటున్నారు. 38 మంది ఎవరో చనిపోయారు దాంట్లో. సో కాబట్టి ఇవి మరి వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం, S-400 కొనుక్కుంటున్నాం. ఇతరత్ర సోకాల్డ్ అమెరికన్ అలైస్ అందరూ వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్ క్రాఫ్ట్లు ఎవరు ఇవన్నీ కొనుక్కుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ ఈరోజే థర్డ్ వాడి వాళ్ళు హౌతీ మిసైల్స్ ఏదో కొట్టేశారు వాళ్ళు. మరి ఇవన్నీ నిజంగా మనకు యుద్ధం అంటూ రియల్ సినారియోలో ఇవి మనల్ని ఆదుకోగలవా అన్నది పెద్ద ప్రశ్న. లిటరల్గా మనం ఈ ఫ్రెండ్ అండ్ ఫోన్ ఐడెంటిఫై చేయకపోతే మన పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళకైతే ప్రోటోకాల్ చాలా క్లియర్గా ఉన్నాయి, అన్ని అమెరికన్ మ్యానుఫ్యాక్చర్డే. మనకు అలాగదే ఫ్రాన్స్ నుంచి కొన్నాం, జర్మనీ నుంచి కొన్నాం, కొరియా నుంచి కొన్నాం, అమెరికా నుంచి కొన్నాం, మనమేం సొంతంగా తయారు చేసుకున్నాం. ఇంత కిచిడి ఉంది మనకి. టెక్నాలజీస్ వేరే, వాళ్ళ ప్రోటోకాల్స్ వేరే, వాళ్ళ సాఫ్ట్వేర్ వేరే, లాంగ్వేజే వేరే. రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుంది. వీటిని అనుసంధానం చేసుకుంటూ ఫ్రెండ్ ఫోన్ ఐడెంటిఫై చేసి కొట్టడం అన్నది చాలా కష్టం. మనకు చెప్పలేం, యుద్ధం రాలేదు కాబట్టి మనకు తెలియదు. యుద్ధం అంటూ వస్తే మనం కూడా అది తప్పిదాలు చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకేంటంటే మనకు ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మంచివాడు తన అనుభవంతో విషయాలు నేర్చుకుంటాడు. విజ్ఞత ఉన్నటువంటి వాడు ఇతరులు చేసిన తప్పులు చూసి నేర్చుకుంటాడు. మనకు విజ్ఞావంతులం అవ్వాలి. మంచివాళ్ళు ఎలాగ ఉన్నాం కానీ విజ్ఞత మనకు రావాలి. రైట్ సార్. ఇక మనం ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీకి సంబంధించిన సెగ్మెంట్లోకి వెళదాం. ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ఆయన బాధ్యతలు తీసుకోకముందే ఆయన చేసినటువంటి అపాయింటీస్, ఎవరెవరైతే ఆయన అపాయింట్ చేసిన వ్యక్తులు ఉన్నారో ముఖ్యంగా భారత సంతతికి చెందిన వాళ్ళు, వాళ్ళపైన కొంత విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ అందులోనూ శ్రీరామ్ టార్గెట్ చేశారు. లిటరల్లీ చెప్పాలంటే ఆయన సీనియర్ AI అడ్వైజర్గా ఆయన నియమిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. బట్ H-1 వీసాల గురించి చేసిన కామెంట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దానికి అగేన్స్ట్గా అక్కడ ఉన్న ఈవెన్ ట్రంప్ సపోర్టర్సే చాలామంది విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే పాలసీకి విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నారని చెప్పేసి రేసిస్ట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆయన పైన. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకసారి చెప్తారా? ఇది నిజంగా చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది వైట్ సూపర్మేసిస్ట్ సపోర్టర్స్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర
వాళ్ళు మేమే గెలిచాము అన్నటువంటి ఒక ధీమాగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అందరి తెల్ల జాతి వాళ్ళనే అపాయింట్ చేస్తారు అని వాళ్ళు అనుకున్నారు. దానికి భిన్నంగా చాలామంది వివేక్ రామస్వామి కావచ్చు, లేదా మనకు ధిల్లాన్ కావచ్చు, తర్వాత మనకు కాష్ పటేల్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఈయన మనకు శ్రీరామ్ కృష్ణన్, వీళ్ళందరూ కూడాను భారత మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా తెల్ల జాతికి చెందనటువంటి వాళ్ళని అపాయింట్ చేశాడు ఆయన. ఇది యాక్చువల్గా రైట్ వింగ్ ఉండవలసినటువంటి లక్షణాలు. ఎందుకంటే లెఫ్ట్ వింగ్లో ఏంటంటే వాళ్ళు ఇంక్లూజివ్నెస్ పేరిట వాడికి టాలెంట్ ఉందా లేదా, క్షమత ఉందా లేదా, లేకపోయినా కానీ కూడా కొంతమంది నల్లవాళ్ళు ఉండాలి, కొంతమంది హిస్పానిక్స్ ఉండాలి, కొంతమంది స్త్రీలు ఉండాలి, ఇలా కోటా పద్ధతిలో వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసుకున్నాడు, ఎవరికి విజ్ఞత ఉంది, ఎవరు నాకు కరెక్ట్ అడ్వైస్ ఇవ్వగలరు, ఎవరు నాకు సరిగా పని చేయగలరు, వాళ్ళ టాలెంట్ ఆధారంగా వాళ్ళని అపాయింట్ చేశాడు అతను. అటువంటి పరిస్థితిలో తన సొంత సపోర్టర్సే ఈరోజు తెల్లజాతి కాకుండా ఉన్న వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు, కరెక్ట్ అటాక్స్ మొదలుపెట్టారు, దాన్ని రేసిస్ట్గా చేశారు, వీళ్ళని భారతదేశాన్ని పంపించామని అంటున్నారు. ఈయన మనకు శ్రీరామ్ కృష్ణన్ చెప్పినటువంటి H1B స్టేట్మెంట్ ఇది ఉందో అది కరెక్ట్. అమెరికాకి చాలా లాభసాటిది. మీరు కనుక అది చేయకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు కదా, లీగల్గా మీరు తీసుకురండి. ఇన్ఫ్యాక్ట్ డొనాల్డ్ ట్రంప్ భావజాలం కూడా అదే, లీగల్గా మా చట్టం ప్రకారం మా రిక్వైర్మెంట్స్ ప్రకారము మీరు వచ్చే వాళ్ళని మేము స్వాగతిస్తాము అని చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఎలాన్ మస్క్ని స్టేజ్ మీద పిలిచినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, చాలా టాలెంటెడ్ నీలాంటి వాళ్ళు మా దేశంలో ఇంకా చాలామంది రావాలి అని చెప్పాడు ఆయన. సో డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఎవరి దగ్గర దక్షత ఉందో, విజ్ఞత ఉందో, కేపబిలిటీ ఉందో వాళ్ళని మనం వినియోగించుకోవాలి. వాళ్ళ రంగుతో సంబంధం లేదు అన్నటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. రంగుతోటే సంబంధం ఉంది అనేది కమలా హ్యారిస్, జో బైడెన్, వాళ్ళు ఇంక్లూజివ్నెస్ పేరు మీద ఉంటారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ కూడా అల్ట్రా వైట్ సూపర్ మేసెస్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్కి వ్యతిరేకంగా, అంటే వాళ్ళతో సమానంగా వీళ్ళు కూడా ట్రంప్ని అటాక్ చేస్తున్నారు. దీంట్లో తప్పు ట్రంప్ది. వీళ్ళని అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళ మీద దాడులు జరుగుతుంటే తన సపోర్టర్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ట్రంప్ది. వీళ్ళని సమర్థిస్తూ స్టేట్మెంట్ అని ఇష్యూ చేసి ఉండాలి. ఈరోజు దాకా స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేయలేదు అతను. అందుకని చూద్దాం. బట్ అపాయింట్మెంట్ చేస్తున్నాడు, దాన్ని మనం మెచ్చుకోవాలి. అంటే రంగు, జాతి, మతం చూడకుండా కెపాసిటీ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్. ఆ విషయంలో మనం తను తప్పకుండా సమర్థించాలి. గుడ్ బిజినెస్ మ్యాన్. గుడ్ బిజినెస్. ఎవరిని ఎక్కడ వినియోగిస్తే దానికి ఎలా వస్తుందో తెలుసు కాబట్టి చేస్తున్నాడు. బట్ తన సపోర్టర్స్లోనే ఇట్లా అల్ట్రా వైట్ సూపర్ మేసిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా తన మీదే ఉంది. ఎస్. సరే, ఇక నెక్స్ట్ అంశము, ఈ వారం మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలోకి వెళదాము. ఈ వారం సెగ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రతి వారం కూడా మనము ఈ వోక్ కల్చర్ వీటి గురించి మనం మాట్లాడుతున్నాము. మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకోవడము, కుక్కలుగా లైక్ వూల్ఫ్స్గా ఐడెంటిఫై చేసుకోవడం, ఇవన్నీ వింటూనే ఉన్నాము. అవి యాక్చువల్లీ స్పోర్ట్స్లో ఎంత ఇబ్బంది పడుతుందో మనం మాట్లాడాం గతంలో. ఇప్పుడు జైళ్ళలో కూడా ఈ పరిస్థితి వచ్చింది. సో కెనడాలో మొహమ్మద్ అల్ బల్లూజ్ అనే ఒక వ్యక్తి భార్యని పిల్లల్ని చంపినటువంటి నేరం మీద ఉన్నటువంటి వ్యక్తి తనను తాను ఉమెన్గా ఐడెంటిఫై చేసుకోవడంతో ఆయన ఉమెన్ ఖైదీలు ఎవరైతే ఆడ ఖైదీలు ఉంటారో వాళ్ళలో ఆయనని పెట్టాలన్నారు, అందులోకి చేర్చారు. సో ఇప్పుడు పియరే పొలివర్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆయన జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా నిలబడ్డారో ఆ పొలివర్ మాత్రం నేను అధికారంలోకి వస్తే నేను అసలు ఇట్లాంటివి చేయను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆల్మోస్ట్ ట్రంప్ లైన్ తీసుకున్నారు ఆయన కూడా. ఇట్లాంటి కేసు ఇంకోటి న్యూజెర్సీలో జరిగింది. న్యూజెర్సీలో ట్రాన్స్ ఉమెన్గా మారినట్టు మగవాడు ఆడ మనిషిగా ఐడెంటిఫై చేసుకోవడంతో ఆడవాళ్ళ ఖైదీల మధ్యలో ఉండడంతో ఉన్నాడు. కానీ అక్కడ ఆడవాళ్ళకి ఆయన ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి, సో ఆల్మోస్ట్ అంటే మగవాడు ఆడవాళ్ళ జైల్లోకి వెళ్ళడము, అక్కడ ప్రెగ్నెంట్ అయిపోవడం ఆమె, ఇవన్నీ ఇట్లా రెండు ఉదంతాలు కనబడుతున్నాయి. సో ఏం జరుగుతోంది ఇది? మళ్ళీ ప్రతి వారం ఈ సెగ్మెంట్ వచ్చినప్పుడల్లా నవ్వుకుంటాము, ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాము. ఒకసారి ఈ రెండు అంశాల గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఈ సెగ్మెంట్ మనం పెట్టిందే ఎందుకంటే అమెరికాలో కానీ వెస్ట్రన్ ప్రపంచంలో ఏం జరిగినా ఆటోమేటిక్గా భారతదేశంలో జరుగుతుంది. పర్ఫెక్ట్. దాన్ని సమర్థిస్తూ ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా తయారవుతాయి. అందుకని మనకు తెలుసుకోవాలి. రేపటి రోజు ఈ పరిస్థితి దేశంకి వచ్చినప్పుడు మనం ముక్కు మీద వేలేసుకొని కూర్చోకూడదు. ఆల్రెడీ అమెరికాలో జరిగింది, ఇక్కడ జరుగుతుంది అని మనం ఈ సెగ్మెంట్ ద్వారా గ్లోబల్ రౌండప్లో ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నాం మనం. అయ్యో మొన్న సారీ టు ఇంటరప్ట్. యాక్చువల్లీ మొన్న మధ్యనే ఈ గ్లోబల్ రౌండప్ చూస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి చెప్తున్నారనమాట. సో ఇంతకు ముందంతా కూడా
నీ కులమా నా కులమా పెళ్లిళ్ళ విషయాల్లో వస్తే కులము అనేది వచ్చేది, తర్వాత మతం అనేది వచ్చింది, ఇప్పుడు లాస్ట్ ఒక అమ్మాయిని చేసుకుంటే చాలనే పరిస్థితికి వచ్చావండి, ఇంత దారుణం ఏంటి అని అంటున్నారు. సో ఇప్పుడు ఇది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. జస్ట్ మధ్యలో చెప్తానండి, ప్లీజ్. కరెక్ట్. అదే ఈ వోకిజం కల్చర్ అంతా కూడా అది మన దేశంలో చాలా సటిల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫెమ్ అని చెప్పేసి ఒక బ్యూటీ క్రీమ్ ఉంది, మనకు అడ్వర్టైజ్మెంట్ ఉంది దాన్ని. ఫెమ్ అన్నది మనకు వైట్నర్, కొద్దిగా అది పూస్తే తెల్లగా తయారవుతారని చెప్పేసి అదొకటి ఆడవాళ్ళకి ఉంటుంది. అది కడువా చౌత్ చేస్తున్నటువంటి స్త్రీలు వాళ్ళు ఏం చేస్తారు, భర్త కోసం వాళ్ళు ఉపవాసం ఉంటారు. వాళ్ళ బీహార్ల పద్ధతి ఏంటి, సాయంత్రం చంద్రోదయం అవ్వగానే జల్లెడలో చంద్రుని చూసి అదే జల్లెడని తిప్పి భర్తను చూస్తారు వాళ్ళు. ఇది వాళ్ళ సాంప్రదాయం. సో ఈ ఫెమ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎవరో ఒక బ్యూటీషియన్ పిలిపించి క్రీములు రాయించుకుంటున్నారు, తయారవుతున్నారు కడువా చౌత్కి. నువ్వు ఎందుకు కడువా చౌత్ చేస్తున్నావు, ఎందుకు ఈరోజు ఉపవాసం ఉన్నావు అని చెప్పి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని అడుగుతుంది. అమ్మాయి ఏం చేస్తుందంటే ఉస్కి లంబీ ఉమర్కే లియే అంటుంది. రెండో దాన్ని అడుగుతుంది ఆ బ్యూటీషియన్, నువ్వెందుకు చేస్తున్నావు అంటే ఉస్కి సెహత్కే లియే, అంటే మంచి ఆరోగ్యం ఉండాలని చేస్తున్నాను అంట. స్టోరీ కట్ చేస్తే ఇద్దరు చంద్రుని చూస్తారు జల్లెడ చూసి వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనమాట. ఇది భారత సంస్కృతిలో ఉందా, ఎక్కడో ఇక్కడ ఒకరో అరో ఉండొచ్చు, 0.001% దాన్ని మెయిన్ స్ట్రీమ్ చేస్తున్నారు. సో అటువంటి పరిస్థితి దేశంలో వస్తోంది, మనం తెలుసుకోవాలి. అందుకని ఈ సెగ్మెంట్ పెట్టాం మనం. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి విషయం అక్కడ జెండర్ ప్లస్ సెక్షువాలిటీ అంటే ఏమంటారంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకొచ్చారు. శరీరంలో మీకు ఎటువంటి అవయవాలు ఉన్నాయకి సంబంధం లేదు, మానసికంగా మీరేం నిర్ణయిస్తే అదే జెండర్ మీదేం ఫిక్స్ అయ్యారు వాళ్ళు. దాంతో ఏమైందంటే నేను పురుషుడినైనా నాకు మనసులో నేను స్త్రీని అని నేను అనుకున్నానంటే కనుక నాకు స్త్రీల స్పేస్లో వెళ్ళేటువంటి అధికారాలు కల్పిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు అమెరికాలో చెప్పినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆ ప్రిజన్లో ఇద్దరికి గర్భం చేసినటువంటి పరిస్థితి, అక్కడ చట్టం ఉంది, చట్టం ప్రకారం వాళ్ళకి హక్కులు ఉన్నాయి. స్పోర్ట్స్ ఫీల్డ్ కావచ్చు, లేదా వాళ్ళ జైళ్ళు కావచ్చు, ఆఖరికి వాళ్ళ ఏమంటారంటే టాయిలెట్స్ కావచ్చు, వీళ్ళు యాక్సెస్ చేయొచ్చు. స్త్రీలు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే, అంటే పురుషులతో ఉన్నప్పుడు వాళ్ళు వేరేలా ఉండొచ్చు, స్త్రీలు మాత్రమే అన్నప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటారు, లిబరల్గా ఉంటారు, బట్టలు వేసుకుంటారా వేసుకోరా, వాళ్ళు అందరూ స్త్రీలే కాబట్టి వాళ్ళు కొంచెం లిబరల్గా ఉంటారు. అక్కడ ఈ పురుషుడు వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ అక్కడ పోయి రేపులు చేయడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇదే అమెరికాలో జరుగుతోంది. ఈరోజు కెనడాలో అదే పరిస్థితి. అతను ముస్లిం, అదే ముస్లిం దేశాల్లోకి వెళ్ళి మగవాడై ఉండి నేను స్త్రీని అంటే కనుక 5వ అంతస్తు మీద తీసుకువెళ్ళి రెండు కాళ్ళు పట్టుకొని అక్కడి నుంచి వదిలేస్తారు, తల వీరికి చంపుతారు. హమాస్ అదే చేస్తుంది. కానీ హమాస్కి ఎల్జీబీటీక్యూ సపోర్ట్ చేస్తుంది. కన్ఫ్యూజన్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో కుటుంబాన్ని చీల్చేవాడు, ఇప్పుడు కుటుంబం కాదు వ్యక్తిని చీలుస్తున్నారు. వ్యక్తిని చీల్చడంలో మరి ముస్లిం అయి ఉండి నేను స్త్రీ అని అనుకుంటాడు. ఎందుకు అక్కడ పోయి ఆడవాళ్ళతో ఏదో చేద్దామని, అంతే. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు హక్కులు లేవా? సో ఇవన్నీ పెద్ద ప్రశ్న. ఆ సమాజంలో వెస్ట్రన్ సొసైటీలో పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఈ యొక్క వోకిజాన్ని ముందుకు తీసుకెళ్తోంది అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ పార్టీలు, డీప్ స్టేట్ దీన్ని వాడుకుంటున్నారు. ఎస్, ఖబర్దార్, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. భారతదేశంలో కూడా ఆల్రెడీ ఇవి నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సడన్గా మనం ఇది పెద్ద ఎత్తున ఇది ఒక రాక్షస రూపం తీసుకునే సూచనలు ఉన్నాయి మనకి. రైట్ సార్, నిజంగా మనం చెప్తున్నవన్నీ కూడా ప్రేక్షకులు గమనిస్తున్నారనే మనం కూడా అనుకుంటున్నాం సార్. ఎస్, డెఫినెట్లీ ఇది 10 మందికి వెళ్ళడము, అవగాహన పెరగడము, అవగాహనతోటి అండ్ చైతన్యంతో ఏదైనా సరే సమస్యను మనం అధిగమించగలుగుతాం. ముఖ్యంగా భారతదేశంలో హిందూ ధర్మానికి మొదటి నుంచి ఉన్న సమస్య ఇది. ఫస్ట్ మన ధర్మం గురించి మనం తెలుసుకోము, ఇంకా విషయాల గురించి పట్టించుకోము, మన దాంట్లో ఉండడంతో వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే తర్వాత అయ్యో అని బాధపడే పరిస్థితి. అట్లా రాకూడదనే మన ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ వోకిజం గురించి మాట్లాడుతున్న ఏకైక తెలుగు ఛానల్ మీరే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్లే అదంతా ఏదైనా సరే కొన్ని విషయాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం నేషనల్ స్టెప్ చేస్తుంది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్. నిజానికి ఇది కేవలం ఇంటర్నేషనల్ న్యూస్ని అందించడం మాత్రమే కాదు, అసలు భారతదేశంలో భారతీయ దృక్పథంతో ఎలా నడవాలో కూడా, ఎలా ఉండాలో కూడా గిరిధర్ గారు చాలా అద్భుతంగా విశ్లేషిస్తూ, వివరిస్తూ ఈ ఎపిసోడ్స్ని కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ ఈ వీడియోని 10 మందికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిది. సో ప్లీజ్ దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి, నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.